గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం క్యూబర్నెటీస్ అంటే ఏంటి, క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, డాకర్ కి స్వామ్ కి క్యూబర్నెటీస్ కి డిఫరెన్సెస్ ఏంటి, సో క్యూబర్నెటీస్ లో మనం ఎన్ని విధాలుగా సెటప్ చేయొచ్చు, దానిలో మినీ క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్ కటిల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ ఒక పాడ్ ని మనం ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. సో రిమైనింగ్ టాపిక్స్ ఇవాళ తెలుసుకుందాం. సో లాస్ట్ టైం వి కవర్డ్ అప్ టు మినీ క్యూబ్, రైట్? మినీ క్యూబ్ సెటప్ కూడా మనం అయిపోయింది. క్యూబ్ కటిల్ ఆల్సో వి ఆల్రెడీ డన్ అండ్ పాడ్ క్రియేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్, సో ది డ్రాబ్యాక్స్. యా, సో లాస్ట్ టైం అయితే మనం ఒక పాడ్ క్రియేట్ చేసాం. ఆ పాడ్ లో ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉందండి. లైక్ సపోజ్ ఒక పాడ్ డిలీట్ చేసాం అనుకోండి, అది డిలీట్ అవుతుంది. ఇప్పుడు మన అప్లికేషన్ ఎక్కడ రన్ అయితే అంటే ఈ పాడ్ లో కంటైనర్ ఉంటుంది అనమాట. సో లెట్ us assume దిస్ ఇస్ ద కంటైనర్. ఈ పాడ్ లో కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ లో అప్లికేషన్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ పాడ్ అనేది మనం డిలీట్ చేస్తే, ఈవెన్ మనం డిలీట్ చేసినా లేదా దాని అంతటా అది డిలీట్ అయిపోయినా, మేబీ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయేమో పాడ్ డిలీట్ అయిపోయింది అనుకుందాం డ్యూ టు సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్. అయితే ఇప్పుడు పాడ్ డిలీట్ అయింది అంటే లోపల కంటైనర్ కూడా డిలీట్ అయింది. కంటైనర్ డిలీట్ అయింది అంటే అప్లికేషన్ స్టాప్ అయిపోయింది కదా. స్టాప్ అయిందా? ఎస్ సార్. అది మనకి ప్రాబ్లం ఇక్కడ. వన్స్ వీ డిలీట్ ద పాడ్ వీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ది పాడ్. డిలీట్ చేసిన తర్వాత దాన్ని మనం యాక్సెస్ చేసుకోలేము అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి క్యూబర్నెటీస్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. లైక్ ఆర్సి అంటే రెప్లికేషన్ కంట్రోలర్, ఆర్ఎస్ రెప్లికేషన్ సెట్, రెప్లికా సెట్ అంటాం. నెక్స్ట్ డిప్లాయ్మెంట్స్, డీమన్ సెట్స్, సర్వీసెస్, ఇవి మనం వాడతాం అన్నమాట. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి పాడ్ మనం క్రియేట్ చేసినప్పుడు దానికి సెల్ఫ్ హీలింగ్ ఉండదు అనమాట. సెల్ఫ్ హీలింగ్ ఇన్ ద సెన్స్ లైక్ బ్లాక్ ప్యాంథర్ మూవీ చూసారు ఎవరైనా? ఏమంటారు? లేదా పోనీ స్పైడర్ మ్యాన్ కానీ, వాళ్ళకి ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్గా ఆటో రికవర్ అయిపోయింది. ఈవెన్ మనకైనా సరే లైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, మనకు ఆటోమేటిక్గా అది రికవర్ అయిపోయింది. స్కిన్ రికవర్ అవుతుందా? సో అంటే ఏంటి మీనింగ్ అక్కడ? సెల్ఫ్ హీలింగ్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ గా రికవర్ అవ్వడం. ఒకటి డిలీట్ అయితే దాన్ని రీప్లేస్ చేసి, అంటే లైక్ దానికి ప్యారల్ గా ఇంకొకటి క్రియేట్ అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే డాకర్ స్వామ్ ఉంది. డాకర్ స్వామ్ లో మనం రెప్లికాస్ క్రియేట్ చేసామా? రెప్లికాస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఒక కంటైనర్ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇంకో కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఒక పాడ్ డిలీట్ అయిపోతే మనకి ఇంకొక పాడ్ క్రియేట్ అవ్వాలి. సో మొన్న మనం చేసిన దానిలో అది లేదనమాట. సో అలా రావడానికి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కాంపోనెంట్స్, రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికేషన్ సెట్, డిప్లాయ్మెంట్స్, డీమన్ సెట్స్, సర్వీసెస్, ఇవి వాడతాం అనమాట. సో దీనిలో ఏంటంటే మనకి సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. అంటే ఒక పాడ్ మనకి డిలీట్ అయిపోతే ఆటోమేటిక్గా దాన్ని రీప్లేస్ చేసి ఇంకొక పాడ్ మనకు వస్తుంది అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. రెప్లికేషన్ కంట్రోలర్. సో రెప్లికేషన్ కంట్రోలర్ దీన్ని ఆర్సి అని కూడా అంటారండి. రెప్లికేషన్ కంట్రోలర్ కెన్ రన్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పాడ్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో మనకి కావాల్సినన్ని పాడ్స్ మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం రన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ది పాడ్ లైఫ్ సైకిల్. మీకు కంటైనర్ లైఫ్ సైకిల్ తెలుసా? ఎనీవన్ నో అబౌట్ దిస్ కంటైనర్ లైఫ్ సైకిల్? Start. Yeah, create, start, stop, delete, pass, unpause. సో ఇది సేమ్ అదే విధంగా కంటైనర్ లో కూడా కంటైనర్ లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. క్రియేట్, పాడ్ లైఫ్ సైకిల్, క్రియేట్, రన్, స్టాప్, రిమూవ్, దీన్ని ఏమంటామంటే పాడ్ లైఫ్ సైకిల్ అంటాం. అది మొత్తం ఎవరు చూసుకుంటారు అంటే రెప్లికేషన్ కంట్రోలర్ చూసుకుంటారు. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఆర్, ఇట్ విల్ మేక్ షూర్ దట్ ద పాడ్స్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. సో పాడ్స్ అనేవి రన్నింగ్ లో ఉంటాం మొత్తం కూడా ఇదే చూసుకుంటుంది అనమాట రెప్లికేషన్ కంట్రోలర్. సో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ పాడ్స్ ఉంటే ఆటోమేటిక్ గా డిలీట్ చేసేది. సపోజ్ నా అప్లికేషన్ లైక్ వాడుకుంటున్నారు, దానికి నాకు ఒక 5 పాడ్స్ సరిపోతాయి, కానీ నాకు 15 పాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయి అంటే రెస్ట్ ఆఫ్ ది 10 పాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 పాడ్స్ ఆటోమేటిక్ గా అది డిలీట్ చేసేదారు. ఆటోమేటికల్లీ 10 పాడ్స్ విల్ గెట్స్ డిలీటెడ్. లేదు నాకు ఈసారి 15 పాడ్స్ కావాలి, 5 రన్నింగ్ లో ఉన్నాయనుకుంటే 10 పాడ్స్ ఈసారి ఆటోమేటిక్ గా క్రియేట్ చేసింది. అంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి అది మారుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ పాడ్స్ ఉన్నాయనుకో టర్మినేట్ చేసింది, మరీ తక్కువ ఉన్నాయనుకో క్రియేట్ చేసింది.
ఇది రెప్లికేషన్ కంట్రోలర్ చేస్తుంది అన్నమాట. దిస్ రెప్లికేషన్ కంట్రోలర్ విల్ హ్యావ్ సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ. చెప్పండి, ఏం చెప్పాను ఇందాక సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ అంటే? ఏదైనా డిలీట్ అయితే ఆటోమేటిక్ గా మళ్ళీ వేరే క్రియేట్ చేసుకోవడం అట్లా. ఎగ్జాక్ట్లీ. సో వన్స్ మనకి ఏదైనా ఒకటి డిలీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇంకొకటి క్రియేట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్. సో if the pod is failed, terminated or deleted, then the new pod will get created automatically. Replication controller uses labels to identify the pod that they are managing. అంటే ఒక 5 pods ఉన్నాయండి. Let us assume 5 pods ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క pod లో ఒక్కొక్క సర్వీస్ రన్ అవుతుంది. ఒక దానిలో మూవీ టికెట్స్, ఒక దానిలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇంకొక దానిలోనేమో ట్రైన్ టికెట్స్, అట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అవుతుంది అనమాట. నాకు 4 సర్వీసెస్ కి కామన్ గానే ఉంది, లైక్ కావాల్సినంత లోడే ఉంది. బట్ 5th సర్వీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి మాత్రం ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట. అంటే దీనికి రిక్వెస్ట్లు ఎక్కువ వెళ్తున్నాయి, ఈ పాడ్కి రిక్వెస్ట్ ఎక్కువ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ పాడ్కి రిక్వెస్ట్లు ఎక్కువ వెళ్ళినప్పుడు మనం రెప్లికాస్ క్రియేట్ చేస్తాం. అన్ని పాడ్స్ కి రెప్లికాస్ క్రియేట్ చేస్తామా, లేకపోతే దేనికైతే మనకి డిమాండ్ ఉందో, దేనికైతే రిక్వెస్ట్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయో దానికి మనం రెప్లికాస్ క్రియేట్ చేస్తాం. ఆ పాడ్ కి లోడ్ ఎక్కువ ఉండే దానికి క్రియేట్ చేస్తాం, దానికి ఒక్కదానికి క్రియేట్ చేస్తాం కదా. సో అయితే దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మనకు ఒక 100 పాడ్స్ ఉన్నప్పుడు పర్టికులర్ గా ఈ పాడ్కే నాకు రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ లేబుల్స్ కాన్సెప్ట్. జెన్కిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ ఉందా? పర్టికులర్ గా అదే నోడ్ లో పర్ఫామ్ అవ్వాలి అంటే మనం అప్పుడు ఏం చేసాము? లేబుల్ కాన్సెప్ట్ కదా యూజ్ చేసింది. అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ నోడ్ ఈ పాడ్ కి మాత్రమే నాకు లేబుల్స్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఎలా చెప్తామంటే యూజింగ్ దిస్ లేబుల్. Next, we need to specify the desired number of replicas in YAML file. So YAML file లోనే మీకు ఎన్ని replicas కావాలో మీరు డిఫైన్ చేస్తారు అన్నమాట. అర్థమైందా రెప్లికేషన్ కంట్రోలర్ అంటే? సార్ ముందే YAML ఫైల్ లో ఒక ఫిక్స్డ్ నంబర్ పెడితే ఇంకా లోడ్ ఎక్కువైపోతే అప్పుడు ఎలా వచ్చేయాలి సార్? అది మనం లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు దానికి. ఓకే, సో ఇది అర్థమైంది కదండి. రెప్లికేషన్ కంట్రోలర్ అంటే ఓవరాల్ గా మన పాడ్ కి రెప్లికాస్ ని క్రియేట్ చేయడానికి వాడతాం ఫస్ట్. ఓకేనా? అంటే లైక్ మనకి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ, అంటే డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. దీనికి సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ పాడ్ కి మనకి రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఎలా సెలెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ లేబుల్. లేబుల్లో మనం లేబుల్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ పాడ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దీనికి కోడ్ ఇది, బట్ ప్రాక్టికల్ గా రాసి ఉంటుంది. సో ఇప్పుడు కోడ్ రాయాలి అంటే మనకి క్యూబర్నెటిస్ క్లస్టర్ కావాలి. లాస్ట్ టైం క్యూబర్నెటిస్ క్లస్టర్ ఎలా క్రియేట్ చేసాం? సేమ్ నోడ్ లో మేనేజర్ నోడ్, సారీ సేమ్ సర్వర్ లో మేనేజర్ నోడ్ అని ఏమంటాం మనం? మినీ క్యూబ్. సో ఇప్పుడు కాప్స్ చెప్తాను. అసలు మినీ క్యూబ్ కి కాప్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మినీ క్యూబ్ అనేది సింగిల్ నోడ్ క్లస్టర్ అండి. దానిలోనే మనకి మాస్టర్ ఉంటాడు, దానిలోనే మనకి వర్కర్ కూడా ఉంటాడు. అది మనం రియల్ టైంలో వాడడం. రియల్ టైంలో ఏంటంటే మనకి మల్టీ నోడ్ క్లస్టర్ ఉంటుంది. అంటే ఒక మాస్టర్ ఉంటాడు అండ్ ఎన్ని నోట్స్ అయినా ఉంటాయి అనమాట. దీనికి వీ హ్యావ్ మల్టిపుల్ నోట్స్ హియర్. సో ఈ నోట్స్ అన్ని తీసుకొచ్చి మనం మాస్టర్ కి కనెక్ట్ చేయాలి. సో మనం యాక్షన్స్ అన్ని కూడా మాస్టర్ లో చేస్తాం. ఒక పాడ్ క్రియేట్ చేయండి అది అని. సో ఆ పాడ్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే మాస్టర్ లో క్రియేట్ అవ్వదు, అది వెళ్ళి ఏదో ఒక నోడ్ లో క్రియేట్ అయింది అనమాట, వర్కర్ నోడ్ లో. పాడ్స్ విల్ నెవర్ క్రియేట్ ఇన్ ది మాస్టర్ నోడ్. సో అవి డైరెక్ట్ గా స్లేవ్ సర్వర్స్ లోనే క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ వన్ ఏంటి అంటే లైక్ కాప్స్కి వచ్చేసరికి మనకి అంటే ఇంకొకటి కూడా ఉందండి. మినీ క్యూబ్ ఒకటి ఉంది, కాప్స్ ఒకటి ఉంది, అండ్ ఇంకా క్యూబ్ ఏడిఎం కూడా ఉంది. సో కాప్స్ కి మినీ క్యూబ్ కి డిఫరెన్స్ తెలుసు. మరి కాప్స్ కి క్యూబ్ ఏడిఎం కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు క్యూబ్ ఏడిఎం తీసుకుంటే ఈ క్లస్టర్ అనేది, ఈ క్లస్టర్ కి ఓన్లీ 2 or more సర్వర్స్, ఓన్లీ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. ఈ సర్వర్స్ విల్ హ్యావ్ ఓన్లీ సర్వర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట క్లస్టర్ లో. మిగిలిన లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, ఆటో స్కేలింగ్ గ్రూప్ కానీ, విపిసిస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వెన్ యూ సీ ద కాప్స్ లో మీకు ఆటోమేటిక్ గా సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్, లోడ్ బ్యాలెన్సర్స్, విపిసి, సెక్యూరిటీ గ్రూప్స్, ఎవ్రీథింగ్ విల్ గెట్స్ క్రియేటెడ్ ఆటోమేటికల్లీ ఇన్ ద కాప్స్. ఎంటైర్ క్లస్టర్ మొత్తం క్రియేట్ అయిపోయింది. సో కాప్స్ లో మనకి ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ డిఫాల్ట్ గా వస్తుంది, క్యూబేడిఎం లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చెప్పండి ఏది బెస్ట్, క్యూబేడిఎం బెస్టా కాప్స్ బెస్టా? సో కాప్స్ సెటప్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. కాప్స్ సెటప్ చేయడానికి డాక్యుమెంట్ ఉంది, ఆగండి. కాప్స్ 1.txt. సో అయితే ఇక్కడ
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి విత్ ద T2 మైక్రో. T2 మైక్రో సరిపోయింది. చాలా మంది కాప్స్ కి మీడియం కావాలంటారు కానీ బట్ T2 మైక్రో ఈస్ ఎనఫ్. బట్ మినిమం 20 GB ఆఫ్ SSD కావాలండి. సో ఫస్ట్ స్టెప్ చేద్దాం. కాప్స్ Amazon Linux kernel version 5.10 T2 మైక్రో. ఈ పేరు అయితే ఏం అవసరం లేదు. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ వాల్యూమ్ వచ్చేసరికి ఒక 20 GB వరకు తీసుకుంటున్నా. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో ఇది పెండింగ్ స్టేట్ లో ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. మీన్ వైల్ సెకండ్ స్టెప్ లో ఏముందో చూడండి. ఇన్స్టాల్ AWS CLI. AWS CLI అని చెప్పేసి ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఈ లింక్ లో ఉంటుంది అనమాట ఆ ఫైల్. సో ఇది రన్నింగ్ లోకి వచ్చింది. ఈ కమాండ్స్ ఏవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. రియల్ టైమ్ లో స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్ట్ రన్ చేస్తే సరిపోయింది అనమాట. sudo space -i. సో ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి, AWS CLI v2. దీన్ని ఎలా అన్జిప్ చేస్తాం? unzip file unzip and then file name. Yes, file name AWS. సో ఇది అన్జిప్ అవడానికి కొంచెం టైం పట్టింది. ఫైల్ చాలా పెద్దది, ఇది విల్ టేక్ సమ్ టైం. చిన్న డౌట్, రియల్ టైమ్ లో లైక్ నిన్న రెండు చెప్పారు కదా, సెల్ఫ్ మేనేజ్డ్ కేట్స్, మేనేజ్డ్ కేట్స్ చెప్పారు కదా. ఐ మీన్ మేనేజ్డ్ దాంట్లో AWS అజ్యూర్ అయ్యి ఉంటాయి, సెల్ఫ్ ఈ మినీ క్యూబ్ కాప్స్ అని అన్నారు కదా. రియల్ టైమ్ లో అది ఉంటుందా, ఇది ఉంటుందా సార్? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు మీ దానిలో AWS వాళ్ళు, AWS డెవలపర్ టీం వాళ్ళు ఉన్నారు అనుకోండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. సో మనం ఈ కేఎస్ వాడుకోవచ్చు. లేదు నార్మల్ గా డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకుంటే లైక్ దే విల్ ప్రిఫర్ దిస్ కాప్స్ ఆర్ క్యూబేడియం. ఓకే, సో దీంతో కూడా మనం వి కెన్ విస్టాండ్ కదా అక్కడ చేయొచ్చు. అదే ఆల్టర్నేటివ్ సింపుల్ గా చెప్పాలి అంటే. అంటే అది మ్యాండేటరీ అంటే మళ్ళీ లేదు లేదు అట్లా. డాకర్ చీట్ షీట్ అయిపోయిందా చేయడం అందరిది? మొన్న ఎప్పుడో చెప్పాను తీసుకుంటానని, బట్ అప్పుడు కుదరలేదు. ఎంతమంది చేశారు? నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్. ఎస్ డన్. కిషోర్, ఎన్ని వచ్చాయి కమెంట్స్ మీకు? అండ్ చలపతి 92, గ్రేట్, సూపర్. ఓకే, సో ఇక్కడ లైక్ AWS అని చెప్పేసి మనకు ఒరిజినల్ ఫైల్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ ఏం చేయాలో చూద్దాం. సెకండ్ స్టెప్, అన్జిప్ చేసిన తర్వాత AWS ఫోల్డర్ లో ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. CD స్పేస్ AWS కి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, దీనికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయా? ఉంది. /install. సో నౌ యూ కెన్ రన్ అని చెప్పేసి మనకి పాత్ వచ్చింది. కాపీ అండ్ దెన్ పేస్ట్. సో AWS CLI మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి. నెక్స్ట్ కమాండ్ కూడా అదే ఉంది చూడండి, లైక్ టు చెక్ ద వర్షన్. తర్వాత VIM space .bashrc హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోయి మీకు హిడెన్ ఫైల్స్ లో ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. చూడండి, LL space -a అని ఇస్తే .bashrc అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. .bashrc ఇక్కడ లాస్ట్ లైన్ లో మన AWS CLI కి సంబంధించిన పాత్ ని సెట్ చేసుకోవాలి. సో AWS CLI పాత్ సెట్ చేస్తాం కదా దీంట్లో. ఓకే, అవును, పాత్ ఎక్స్పోర్ట్ పాత్ అని ఇచ్చేసి యూజర్ లోకల్ బిన్. సో ఇంకా మీరు ఏ కమాండ్ పర్ఫామ్ చేయాలి అన్నా డైరెక్ట్ గా పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఇందాక చూడండి, AWS వర్జన్ మనం చూడాలి అంటే ఈ కమాండ్ ఇచ్చాం, యూజర్ లోకల్ బిన్ AWS --- వర్జన్ అని. బట్ ఇప్పుడు అదంతా అవసరం లేదు, డైరెక్ట్ గా AWS --- వర్జన్ ఇస్తే సరిపోయేది. పాత్ ఆటోమేటిక్ గా సెట్ చేసేసుకుందాం ఇలా. డన్, పాత్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్, సో దాన్ని సోర్స్ గా చేద్దాం, source.bashrc. డన్. నెక్స్ట్ ఇప్పుడు AWS --- వర్జన్ చెక్ చేద్దాం. సో ఇట్ ఈస్ వర్కింగ్. సెకండ్ స్టెప్ అయిపోయిందండి. థర్డ్ స్టెప్, మనం కాప్స్ అండ్ ఇంకా క్యూబ్ కట్టెల్ వీటి రెండింటిని ఇన్స్టాల్ చేయాలి. సో డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, ఆ లింక్స్ ఆల్రెడీ ఉన్నాయి. లెట్ మీ డౌన్లోడ్ దిస్ కాప్స్ అండ్ ఇంకా క్యూబ్ కట్టెల్. క్యూబ్ కట్టెల్ ఎందుకు వాడతాం? వై వీ నీడ్ క్యూబ్ కట్టెల్?
interact with the Command API. line tool communicate with QAPI server yes to create Kubernetes. forks. సో ఇక్కడ నాకు కాప్స్ డౌన్లోడ్ అయిపోయింది, అదేవిధంగా క్యూబ్ కటిల్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వీటన్నిటికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. కమాండ్ చెప్పండి. CH ప్లస్ కాప్స్ అండ్ దెన్ క్యూబ్ కటిల్. ఓకే, వీటిని ఒక పాత్ లోపలికి మూవ్ చేయాలి. ఇందాక మనం పెట్టిన బేసిక్ పాత్ ఏంటి? యూజర్ లోకల్ బిన్, అదే కదా. వాటికి మూవ్ చేద్దాం. మూవ్ కాప్స్ ని స్లాష్ యూజర్ లోకల్ బిన్ కి మూవ్ చేస్తున్నా, కాప్స్ అనే నేమ్ తో. నెక్స్ట్ మూవ్ క్యూబ్ కటిల్ యూజర్ లోకల్ బిన్ కి మూవ్ చేద్దాం. డన్. 2 ఫైల్స్ ని మూవ్ చేద్దాం. ఇప్పుడు అది డౌన్లోడ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే క్యూబ్ కటిల్ వర్షన్ అని చెప్పి చెక్ చేయండి. వర్షన్ వచ్చిందా? 1.27. నిన్న కూడా ఇదే కదా వాడింది క్యూబ్ కటిల్ వర్షన్. కాప్స్ వర్షన్ అయితే కాప్స్ వర్షన్ 1.24.1. ఓకే, డన్. చిన్న విషయం, ఇందాక సోర్స్ డాట్ బ్యాష్ ఆర్సీ అని రాశాడు. ఏంటి సార్ అది? అంటే బేసికల్లీ మనం AWS CLI మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దానికి ఒక డిఫాల్ట్ పాత్ ఉంటుంది అనమాట, యూజర్ లోకల్ బిన్ అని. సో ఇప్పుడు AWS CLIకి సంబంధించిన ఏ కమాండ్ ఇవ్వాలన్నా ముందు అది ఇవ్వాలి. అలా ఇచ్చే పని లేకుండా దీని మొత్తాన్ని నేను సోర్స్ లా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు AWS CLIకి సంబంధించిన కమాండ్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ పాత్ లేకుండా డైరెక్ట్ గా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అయిపోయిందండి. లైక్ కాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాం, అదే విధంగా క్యూబ్ కటిల్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. స్టెప్ 3 ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం ఏముందో. స్టెప్ 4, క్రియేట్ IAM యూజర్ విత్ అడ్మిన్ పర్మిషన్స్ అండ్ కాన్ఫిగర్ ఇట్ విత్ ఎనీ రీజన్ విత్ ద టేబుల్ ఫార్మాట్ అంటున్నారు. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు కాప్ సెటప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సర్వర్స్ క్రియేట్ అవుతాయి. ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సెస్, VPCs, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయని చెప్పాను కదా. అవి అన్నీ కూడా ఎవరి అకౌంట్లో క్రియేట్ అవ్వాలి. నాకు తెలిసి నా అకౌంట్లోనే క్రియేట్ అవ్వాలని, కానీ మెషిన్కి ఎలా తెలిసిద్ది? మనం చెప్పాలి కదా. అది ఎలా చెప్తామంటే త్రూ AWS కాన్ఫిగర్ అని చెప్పేసి ఒక కమాండ్ ఉంటుంది. AWS కాన్ఫిగర్, ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ యాక్సెస్ కి అడుగుతుంది. ఈ యాక్సెస్ కి ఎక్కడ ఉంటుంది అంటే మనకి AWS లో ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, IAM అని చెప్పేసి. ఏది AWS టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ మీన్ వైల్ ఈ IAM సర్వీస్ నుంచి మనం యాక్సెస్ కి అండ్ ఇంకా సీక్రెట్ కి తెచ్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఏమన్నా యూజర్స్ ఉన్నారా? డూ ఐ హ్యావ్ ఎనీ యూజర్స్? సో ఇక్కడ ఏమంటున్నానంటే నేను చూడండి, క్రియేట్ IAM యూజర్ విత్ అడ్మిన్ పర్మిషన్స్ అంటుంది. సో ఇక్కడ క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేయండి. లైక్ ఇఫ్ యూ గో టు యూజర్స్, సెలెక్ట్ చేస్తే యాడ్ యూజర్ ఉంటుంది. యూజర్ నేమ్ కాప్స్ అని మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దీనికి పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట. అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ, దీన్ని సెలెక్ట్ చేసుకొని అడ్మిన్ పాలసీస్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఉంది అడ్మిన్ పాలసీస్, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అండ్ క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ అయిపోయాడు. ఈ యూజర్ కి సంబంధించిన యాక్సెస్ కి ఎక్కడ ఉంటుందంటే ఇఫ్ యూ గో టు కాప్స్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే యాక్సెస్ కి అని ఉందా, క్రియేట్ యాక్సెస్ కి. ఇక్కడ CLI సెలెక్ట్ చేసుకోండి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, I understand, and then create, next. సో క్రియేట్ యాక్సెస్ కి, ఈ యాక్సెస్ కి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత AWS సీక్రెట్ కీ అని అంటుంది. సో సీక్రెట్ కీ కూడా మనకి ఇక్కడే ఉంది. కాపీ అండ్ దెన్ పేస్ట్. డన్. రీజియన్, మీకు ఏ రీజియన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి? సపోజ్ ముంబై అనుకుంటున్నాం, AP South 1, ఎంటర్. డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ నాకు టేబుల్ ఫార్మాట్ లో కావాలి, ఎంటర్. మీకు AML, JSON, టేబుల్ ఈ 3 ఫార్మాట్స్ లో అవుట్పుట్ ఉంటుంది అనమాట. నేనైతే టేబుల్ ఫార్మాట్ ప్రిఫర్ చేసుకున్నాను. ఇలా, ఇది 4th స్టెప్ అండి. ఈ 4th స్టెప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎవరి అకౌంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, మేనేజర్ నోట్స్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి, నెక్స్ట్ స్లేవ్ నోట్స్ ఎక్కడ, సెక్యూరిటీ గ్రూప్స్, VPCs ఇవన్నీ ఎవరి అకౌంట్లో క్రియేట్ అవ్వాలి అని ఎలా డిఫైన్ చేస్తామంటే IAM అనే ఒక సర్వీస్ లో ఒక యూజర్ క్రియేట్ చేశా, కాప్స్ అని. ఈ కాప్స్ అనే ఒక యూజర్ కి నేను యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకున్నాను, దానికి అడ్మిన్ పర్మిషన్స్ ఇచ్చేసి. సో IAM కాన్సెప్ట్ ఏంటనేది నేను మీకు AWS కి వెళ్ళిన తర్వాత చెప్తాను క్లియర్.
నెక్స్ట్ వన్, ఒక బకెట్ క్రియేట్ చేయాలి. సో 5th స్టెప్ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే బకెట్. ఏడబ్ల్యూఎస్ లో మనకి S3 అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. సో S3 అనేది బకెట్ ని క్రియేట్ చేయడానికి వాడతాం. బకెట్ ని క్రియేట్ చేయడానికి 1 సెకండ్, ఇక్కడ రీజియన్ వచ్చేసి ఏపీ సౌత్ 1 పెట్టుకున్నాం కదా, బట్ వెయిట్ ఎ మూమెంట్, మారుద్దాం. ఎంటర్ డిఫాల్ట్ రీజియన్ వచ్చేసరికి US ఈస్ట్ 1 తీసుకుంటున్నా అండ్ టేబుల్ ఫార్మాట్. నెక్స్ట్, సో ఇప్పుడు నాకు ఒక బకెట్ క్రియేట్ అవ్వాలి. దానికి కమాండ్ ఇదండి, AWS S3 క్రియేట్ బకెట్. అంటే S3 లో మనం బకెట్ క్రియేట్ చేస్తున్నాం. హైఫన్ బకెట్ అని చేసి ఆ బకెట్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ హైఫన్ రీజియన్, మీకు ఏ రీజియన్ లో బకెట్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈ నేమ్ ఆల్రెడీ ఉందంట. లెట్స్ టేక్ విత్ అనదర్ నేమ్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ mustafa.k8.local. యా, ఒక బకెట్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి మనం ఎక్కడ చెక్ చేసుకుంటామంటే S3 అనే ఒక సర్వీస్ కి వెళ్ళండి. ఇక్కడ S3. ఇక్కడ చూడండి, నా దగ్గర mustafa.k8.local అనే ఒక బకెట్ ఉందా, సెలెక్ట్ చేసి బకెట్ లో అయితే ఇప్పుడు ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు. ఆబ్జెక్ట్స్ అంటే ఫైల్స్ అండి. సో ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అయితే లేవని. నెక్స్ట్ వన్, ఈ బకెట్ కి వర్జనింగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎక్కడో కొంచెం నాయిస్ వస్తుందండి, మ్యూట్ చేయండి. సో ఈ బకెట్ కి వర్జనింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మనం ఎనబుల్ చేయాలి. వర్జనింగ్ ఇన్ ద సెన్స్ అది మనకి ఎటువంటి లైక్ సిచ్యువేషన్స్ లో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, ఫస్ట్ వన్ యాక్సిడెంటల్ టర్మినేషన్. ఒక ఫైల్ ఉంది, దీన్ని మనం డిలీట్ చేసాం అనుకోండి, మళ్ళీ మనం కావాలంటే దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. వీ కెన్ రిట్రీవ్ ఇట్. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ వన్ ఏంటంటే, ఒకటే ఫైల్ కి మనం మల్టిపుల్ వర్జన్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ 2 అడ్వాంటేజెస్ మీకు కావాలి అనుకుంటే ఈ బకెట్ కి వర్జనింగ్ అనేది ఎనబుల్ చేయాలి. అది కూడా త్రూ కమాండ్ ద్వారానే చేద్దాం. సో దానికి కూడా కమాండ్ ఉంది, AWS S3 API put bucket hyphen versioning. నెక్స్ట్ బకెట్ నేమ్, అండ్ ఆ బకెట్ మీకు ఎక్కడ ఉంది, ఏ రీజియన్ లో ఉంది, ఆ రీజియన్ నేమ్, హైఫన్ వర్జనింగ్ కాన్ఫిగరేషన్, స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఎనబుల్డ్. సో ఈ కమాండ్ ఇస్తే మీకు వర్జనింగ్ ఎనబుల్ అయ్యింది. బకెట్ నేమ్ మార్చాలి. యా, mustafa.k8.local. డన్, క్రియేట్ అయ్యింది. సో దీనికి మనకి వర్జనింగ్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలిసింది అంటే, ఇఫ్ యూ రిఫ్రెష్ హియర్, ఇక్కడ మనకి షో వర్జన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. డబ్బు ఇంకా రాలేదు. యా, షో వర్జన్స్ అని వచ్చిందా? ఈ షో వర్జన్స్ అనేది ఉంది అంటే ఇట్ హ్యాస్ వర్జనింగ్. ఇది లేదు అంటే దానికి వర్జనింగ్ లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లోర్ క్లస్టర్ డేటా ఇంటూ బకెట్. అసలు ఈ బకెట్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకున్నాము? బకెట్ అంటే ఏంటంటే, బేసికల్లీ బకెట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం బకెట్స్ వాడతాం అనమాట. ఏ డేటాని స్టోర్ చేస్తున్నామంటే మన క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. మీ క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి నేను AWS S3 బకెట్ ని వాడుకుంటాను. అయితే ఈ సర్వీస్ లో క్రియేట్ అయ్యే క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ S3 సర్వీస్ కి వెళ్ళాలి అంటే దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ ద డేటా. ఎక్స్పోర్ట్ కాప్ స్టేట్ స్టోర్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి మీ బకెట్ నేమ్ ఇవ్వాలి. మన కాప్స్ కి సంబంధించిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి అని ఆ పాత్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నా. S3 shift:// bucket name.k8.local. గుర్తుపెట్టుకోండి, ఈ బకెట్ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు నేను mustafa.k8.local తీసుకున్నాను. మీరు ఇదే నేమ్ తీసుకుంటే రాదు, ఎందుకంటే ఆ నేమ్తో ఆల్రెడీ ఒక బకెట్ క్రియేట్ అయింది కాబట్టి. ఇక్కడ మీ పేరు తీసుకోండి, లేదా మీ పేరు లేదా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి సప్ ఇవ్వచ్చు, బట్ k8.local అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఒక కీని జనరేట్ చేయాలి. కీ ఎందుకు జనరేట్ చేయాలి అంటే, చూడండి మనకి ఇప్పుడు నేను తీసుకున్న కాప్స్ అనేది మేనేజర్ అనమాట. దీంతో పాటు నేను ఒక వర్క్ లేదా సింగిల్ వర్కర్ నోడ్ క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్ ఇస్తాం, పాడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కమాండ్ ఇచ్చినప్పుడు ఆ పాడ్ ఎక్కడ క్రియేట్ అయింది, మనకి వర్కర్ 1 లేదా వర్కర్ 2 లో క్రియేట్ అయింది. అంటే ఈ సర్వర్కి కమ్యూనికేషన్ ఉండాలా?
సో కమ్యూనికేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తాం సర్వర్ టు సర్వర్ SSH ద్వారా. అందుకని ఒక కీని జనరేట్ చేయండి, SSH-keygen. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, కీ జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ టు క్రియేట్ ద క్లస్టర్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటంటే కాప్స్ క్రియేట్ క్లస్టర్ -నేమ్ క్లస్టర్ నేమ్ -zones. సో మీకు మాస్టర్ కి ఏమి ఉండాలి, అదే విధంగా స్లేవ్ కి ఇన్స్టెన్స్ టైప్ ఏమి ఉండాలి, అది ఇక్కడ డిఫైన్ చేస్తారు అనమాట. ఇది ఒక బేసిక్ అండి. ఈ కమాండ్ మీనింగ్ చెప్తాను వినండి. కాప్స్ క్రియేట్ క్లస్టర్ ని క్రియేట్ చేస్తున్నాం త్రూ కాప్స్ ద్వారా. అయితే ఆ క్లస్టర్ కి ఒక నేమ్ ఉండాలి కదా, -నేమ్ అని ఇచ్చేసి ఆ క్లస్టర్ నేమ్ ఇచ్చారు. క్లస్టర్ నేమ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ -zones. ఏ జోన్ లో మీకు అంటే అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కదా, US East 1A అంటే ఆల్మోస్ట్ మనకి దాంట్లో 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఏ అవైలబిలిటీ జోన్ లో మీకు ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలి. తర్వాత మాస్టర్ సర్వర్ కి మీరు ఇన్స్టెన్స్ సైజ్ ఎంత ఇవ్వాలి, T2 మైక్రో. నోడ్ సర్వర్స్ కి మీకు ఇన్స్టెన్స్ టైప్ ఎంత కావాలి, T2 మైక్రో. మాస్టర్ కి మినిమం T2 మీడియం ఉండాలండి, T2 మైక్రోలో వర్క్ అవ్వదు. స్లేవ్స్ కి మీ ఇష్టం, T2 మైక్రో విలువ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న సర్వర్ ఏ సర్వర్ సార్, మాస్టరే కదా? ఏది ఇదా? లేదు, ఇది కాప్స్, ఇది సపరేట్. దీన్ని యూజ్ చేసుకునే మనం క్లస్టర్ ని క్రియేట్ చేస్తున్నాం. క్లస్టర్ అంటే ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అంటే వి హావ్ మేనేజర్ అండ్ దెన్ స్లేవ్స్. అయితే యాక్షన్స్ అన్ని ఇక్కడ నుంచే పర్ఫామ్ చేస్తాం, కాప్స్ నుంచే. కాప్స్ లో ఒక పాడ్ క్రియేట్ అవ్వమని చెప్తే అది ఫస్ట్ ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది, మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. మేనేజర్ ఏం చేస్తాడు, స్లేవ్స్ కి ఆ జాబ్ ని అసైన్ చేస్తాడు. ఓకే ఓకే సార్. అంటే కాప్స్ నుంచి మాస్టర్ స్లేవ్ సర్వర్స్ ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇది మాస్టర్ సర్వర్ కి ఇచ్చే ఇన్స్టెన్స్ టైప్, ఇదేమో స్లేవ్ సర్వర్స్ కి ఇచ్చే ఇన్స్టెన్స్ టైప్. సో ఇక్కడ క్లస్టర్ క్రియేట్ అవుతుంది, విల్ టేక్ సమ్ టైం. జస్ట్ ఇక్కడ కాప్స్ క్రియేట్ అవుతుంది అంతే, ఇంకా క్లస్టర్ మొత్తం క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, క్లస్టర్ కాన్ఫిగరేషన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కాన్ఫిగర్ అయింది అంతే, బట్ ఇంకా మనకి క్రియేట్ అవ్వలేదు. లిస్ట్ క్లస్టర్స్ విత్ అంటే మీరు క్రియేట్ చేసిన క్లస్టర్ యొక్క డీటెయిల్స్ చూడాలి అంటే కాప్స్ గెట్ క్లస్టర్ అని చెప్పేసి ఇస్తాం. సో ఇది మనం కాన్ఫిగర్ చేసుకున్న క్లస్టర్. తర్వాత ఈ క్లస్టర్ లో మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అంటే ఎడిట్ దిస్ క్లస్టర్ విత్ కాప్స్ ఎడిట్ క్లస్టర్, మన క్లస్టర్ నేమ్. మీ క్లస్టర్ లో ఏదైనా ఎడిట్ చేయాలి అంటే ఈ కమాండ్ ఇవ్వాలి. కాప్స్ ఎడిట్ క్లస్టర్ నేమ్ ఇస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఏం ఎడిట్ చేస్తాం బ్రో అంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. లోడ్ బ్యాలెన్సర్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ఇన్స్టెన్స్ టైప్స్ కానీ లేదు, చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ మనం ఏం తీసుకున్నాం, మాస్టర్ అవైలబిలిటీ జోన్, ఇన్స్టెన్స్ గ్రూప్స్, అదే విధంగా ఎంత మెమరీ కావాలి ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సబ్నెట్స్, CIDR బ్లాక్స్, టైప్, టోపాలజీ, వీటన్నిటిని మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకోండి జస్ట్ సేవ్ అండ్ క్విట్. తర్వాత ఎడిట్ యువర్ నోడ్ ఇన్స్టెన్స్ గ్రూప్. నోడ్ ఇన్స్టెన్స్ గ్రూప్ అంటే ఇక్కడ ఏంటి, స్లేవ్ సర్వర్. స్లేవ్ సర్వర్ కి మనకి ఏ సెక్యూరిటీ గ్రూప్స్ కావాలి, ఎన్ని స్లేవ్ సర్వర్స్ కావాలి, దానికి ఇన్స్టెన్స్ టైప్ ఏమి ఉండాలి, దానికి ఎంత వాల్యూమ్ ఉండాలి, అది మొత్తం మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఈ కమాండ్ ఇవ్వాలి. కాప్స్ ఎడిట్ IG -నేమ్ క్లస్టర్ నేమ్, నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ నోడ్ -US East -1 ఇస్తే చూడండి ఇక్కడ ఏమవుతుంది, మనకి క్రియేట్ అయ్యే టైం స్టాంప్, దానికి వచ్చే నేమ్, లేబుల్ అంటే ఇక్కడ నేమ్ అండి. నెక్స్ట్ తర్వాత స్పెసిఫికేషన్స్, ఏ ఇమేజ్ మీద మీకు అది వర్క్ అవ్వాలి, చూడండి ఇక్కడ ఏ ఇమేజ్ మీద వర్క్ అవుతుంది, ఇది ఉబుంటు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ మెటాడేటాస్ అంటే మీకు ఎన్ని సర్వర్స్ కావాలి, మాక్సిమం ఎన్ని కావాలి, మినిమం ఎన్ని కావాలి. నాకు ఒకటే ఉంది, ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు అండి. మల్టీ నోడ్ క్లస్టర్ కదా, ఎన్ని నోడ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట మీరు. నెక్స్ట్ ఏ అవైలబిలిటీ జోన్లో మీకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి, ఇలా మొత్తం మీరు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు నోడ్ని ఎలా ఎడిట్ చేస్తున్నారో అదే విధంగా మాస్టర్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఏ అవైలబిలిటీ జోన్లో ఉండాలి, ఎన్ని మాస్టర్స్ మీకు కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. యూ కెన్ చేంజ్ దిస్ వన్ ఇఫ్ యూ వాంట్. అవి ఈ కమాండ్స్ యొక్క మీనింగ్స్ అండి. ఈ కమాండ్స్ ఏవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం వాడుకుంటాం అన్నమాట. తర్వాత
సో కాప్స్ గ్లడ్ క్లస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆ క్లస్టర్ ని మనం క్రియేట్ చేయాలి అంటే అప్డేట్ చేయాలి. కాప్స్ అప్డేట్ క్లస్టర్ -నేమ్ క్లస్టర్ నేమ్ -s -admin అని చెప్పేసి ఇస్తే మీకు ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. లోడ్ బ్యాలెన్సర్, సెక్యూరిటీ గ్రూప్స్, VPCs, ఎవ్రీథింగ్ విల్ గెట్స్ క్రియేటెడ్. బట్ చాలా టైం తీసుకుంటుందండి దీన్ని. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, క్లస్టర్ ఈ స్టార్టింగ్, ఇట్ షుడ్ బి టేక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. సో క్లస్టర్ అనేది స్టార్ట్ అయింది, బట్ కొంచెం టైం పట్టింది అనమాట. అయితే మీరు ఈ లోపు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు సర్వర్స్ క్రియేట్ అయ్యాయా లేదా అని చెప్పేసి. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, ఇంతకుముందు ఇందులో ఫైల్స్ లేవు, బట్ ఇప్పుడు చూడండి మన క్లస్టర్ యొక్క ఫోల్డర్ క్రియేట్ అయిపోయిందా. ఇదేనా మన క్లస్టర్ నేమ్, musta.kubernetes.local. లోపలికి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా క్లస్టర్ కి సంబంధించిన ఫైల్స్ అనమాట. బట్ వీటి గురించి మనకు అప్పుడు అవసరం లేదు. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ గో టు EC2కి వెళ్ళిపోయి ఏ రీజియన్ లో క్రియేట్ చేసాం మనం, నార్థన్ వర్జీనియా. ఈ నార్థన్ వర్జీనియాలో ఇన్స్టెన్సెస్ చూసుకున్నట్లయితే చూడండి, ఒకటేమో మాస్టర్ క్రియేట్ అయింది, ఇంకొకటేమో స్లేవ్ క్రియేట్ అయింది. ఇది మనం మాన్యువల్ గా క్రియేట్ చేసామా లేదా కాప్స్ నుంచి వచ్చాయా? కాప్స్ నుంచి. ఓకే, ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయిపోయాయి. అదే విధంగా ఇన్స్టెన్స్ కి వాల్యూమ్స్ వస్తాయి. సెక్యూరిటీ గ్రూప్స్ కూడా యూ కెన్ సీ, మాస్టర్ కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది ఇక్కడ, అండ్ నోడ్ కి కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుందా? డిఫాల్ట్ గా క్రియేట్ అయింది, కాకపోతే దాని తర్వాత మనం మార్చుకోవాల్సి ఉంటుంది, మనకు కావాల్సినట్లు ఉంటుంది అనమాట దాంట్లో. అదే మనం అక్కడ కమాండ్స్ ఇవ్వలేదు కదా మనం, ఇలా సెక్యూరిటీ గ్రూప్ తో పాటు మనం ఇన్స్టెన్స్ ఇచ్చాం కదా, దాంతో పాటు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది, కానీ దాంట్లో ట్రాఫిక్స్ అన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. మనం మార్చుకోవాలి. చూడండి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయింది, API ముస్తా క్యూబర్నెటిస్ లోకల్ అని చెప్పేసి. అదే విధంగా ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అయిందా? ఎస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ అంటే, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, సపోజ్ మన దగ్గర ఉన్న ఈ నోడ్ లో పాడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయండి. ఇప్పుడు ఒక పాడ్ డిలీట్ అయిపోతే ఇంకొక పాడ్ క్రియేట్ అవ్వడానికి రెప్లికేషన్ కంట్రోలర్ వాడుతుంది. అసలు ఓవరాల్ ఈ సర్వరే డిలీట్ అయిపోతే, ఈ సర్వర్ డిలీట్ అయింది అనుకోండి, దీని ప్లేస్ లో ఇంకొక సర్వర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వడానికి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి లైక్ చెక్ చేసుకుందాం, మనకి లైక్ రన్నింగ్ స్టేట్ లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. కాప్స్ గెట్ క్లస్టర్, సో క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. kubectl గెట్ నోడ్స్ అని చెప్పేసి ఇవ్వండి. నోడ్స్ అంటే సర్వర్స్ అండి. సో లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అన్ని రావాలి బేసికల్లీ. అవి రన్నింగ్ స్టేట్ లోకి వచ్చాయి, బట్ కాన్ఫిగర్ అయ్యి దీంతో అటాచ్ అవ్వడానికి ఇంకా 1 or more minute పట్టొచ్చు. ఒక 1 to 2 minutes పట్టుద్ది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. సో మీన్ వైల్ ఒకసారి మళ్ళీ రెప్లికేషన్ కంట్రోల్ గురించి చెప్పండి, మీరే చెప్పండి. వాట్ ఈస్ రెప్లికేషన్ కంట్రోల్? What is RC? It is easy to give labels to the Self-healing. Yeah. Okay, it has self-healing capability. That's it, and that's all. ఏంటండి ఇది నాకు చాలాసేపు చెప్పాను కదా. it creates all VPC, load balancer, everything in the server. కాప్స్, నేను అడిగేది కాప్స్ కాదు కదా, రెప్లికేషన్ కంట్రోలర్. చూడండి మళ్ళీ చెప్తున్నా, రెప్లికేషన్ కంట్రోలర్ ఏంటంటే ఒక పాడ్ మనకి డిలీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకొక పాడ్ క్రియేట్ అవ్వడానికి రెప్లికేషన్ కంట్రోలర్ హెల్ప్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీ ఉంది అని మీనింగ్ అనమాట. ఓకేనా? సెకండ్ వన్, సో ఇక్కడ పర్టికులర్ గా ఈ పాడ్ కి మనకు రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఎలా డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ లేబుల్స్. లేబుల్ ద్వారా చేస్తాం. ఈ రెప్లికేషన్ కంట్రోలరే పాడ్ లైఫ్ సైకిల్ కూడా మేనేజ్ చేస్తుంది. అండ్ ప్రతి పాడ్ రన్నింగ్ లో ఉండాలి, అప్ లో ఉండాలి అన్నది రెప్లికేషన్ కంట్రోలరే చూసుకుంటుంది అనమాట.
మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయనుకో, ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి డిలీట్ అయిపోతాయి. ఒకవేళ తక్కువ పార్ట్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా అవి క్రియేట్ చేస్తాం. అండ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రెప్లికాస్ కావాలి అని చెప్పేసి మనం ఎయిదర్ యామెల్ ఫైల్లో అయినా డిఫైన్ చేయొచ్చు, లేదా త్రూ కమాండ్ ద్వారా అయినా మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో kubectl గెట్ నోట్స్ చూద్దాం. ఈ నోట్స్ అనేవి వస్తే ఎస్. సో అయితే ఇక్కడ చూడండి ఒక ఇన్స్టెన్స్ ఐడి వచ్చింది. ఇది ఏ ఇన్స్టెన్స్ ఐడియో మీరు తెలుసుకోవాలి అంటే దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి మాస్టర్. ఈ మాస్టర్ కూడా మనకి రెడీ స్టేట్లోకి అయితే ఇంకా రాలేదండి. అది రెడీ స్టేట్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. చూద్దాం. ఇప్పుడు రెడీకి వచ్చింది. మాస్టర్ ఒకటే వచ్చింది, ఇంకా స్లేవ్ కూడా రావాలి. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అగైన్. సో మీన్ వైల్ అది వచ్చేలోపు ఒక పాడ్ క్రియేట్ చేయడానికి మేనిఫెస్ట్ ఫైల్ రాద్దాం అనుకుంటున్నా. చెప్తారా? పాడ్ లోపలికి వెళ్ళిపోయి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి యూజింగ్ మేనిఫెస్ట్ ఫైల్. పాడ్ ఐ వాంట్ టు క్రియేట్. చెప్పండి. API version v1 API. ఓకే. వర్జన్ kind pod. kind. పాడ్ లో క్యాపిటల్ పియా. Yes. ఓకే. Metadata. ఓకే. Name. పాడ్ నేమ్ పాడ్ 1. తర్వాత Spec. స్పెక్ అంటే స్పెసిఫికేషన్స్. Name. Container. కంటైనర్స్ యొక్క స్పెసిఫికేషన్స్. Name. హైఫన్ స్పేస్ నేమ్. కంటైనర్ నేమ్ లైక్ కంటైనర్ 1 అని ఇస్తాను. నెక్స్ట్ Image. ఇమేజ్. ఎన్జినిక్స్. తర్వాత Ports. పోర్ట్. Port. స్పేస్ Container port. కంటైనర్ పోర్ట్. సో కంటైనర్ పోర్ట్ అంటే 80. ఇంతే కదా మనం చేసింది. Yes. ఓకే సేవ్ చేద్దాం. బయట ఎగ్జిక్యూట్ ఏం చేయట్లేదు. ఒకసారి kubectl గెట్ నోట్స్ ఆర్ ఎన్ఓ అని ఇచ్చినా పర్లేదు. సో రెండు సర్వర్స్ కూడా రెడీ స్టేట్లోకి వచ్చాయి కదా. ఒకటేమో నోడ్, ఇంకొకటేమో కంట్రోల్ ప్లేన్. కంట్రోల్ ప్లేన్ అంటేనేమో మేనేజర్ అండి. కంట్రోల్ ప్లేన్ ఇస్ నథింగ్ బట్ మేనేజర్. నోడ్ అంటేనేమో వర్కర్ నోడ్ అనమాట. వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, నోడ్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏం చేస్తాం? -o వైడ్ kubectl గెట్ ఎన్ఓ -o వైడ్ అని చెప్పేసి ఇవ్వండి. చూడండి ఇక్కడ ఆ ఇన్స్టెన్స్ ఐడి ఏ స్టేట్లో ఉంది, దాని యొక్క రోల్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేసాం, వర్షన్స్, ఇంటర్నల్ ఐపీ. ఇంటర్నల్ ఐపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఉంటాయి కదా. సో ఏ టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. 172.20.42.211. ఇదే కదా నోడ్. నెక్స్ట్ మాస్టర్ది కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ 172.20.62.166. చూడండి 62.166 ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ వచ్చాయి. ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఐపీ అడ్రసెస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రసెస్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది? ఉబుంటు. కర్నల్ వర్షన్ ఎంత? సో డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. నౌ లెట్స్ క్లియర్ దిస్ వన్. సో ఇందాక ఒక పాడ్ క్రియేట్ చేసాం కదా, అది నార్మల్ పాడ్ లైక్ kubectl క్రియేట్ -f1.yml అని ఇస్తే పాడ్ క్రియేట్ అయిపోయింది. పాడ్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఎలా తెలిసిద్ది? kubectl get po అని ఇస్తే పాడ్ క్రియేట్ అయింది. ఈ పాడ్ ఏ సర్వర్ లో క్రియేట్ అయిందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. -o వైడ్. చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి. అఫ్ కోర్స్ ఇది మనకి స్లేవ్ సర్వర్ లోనే క్రియేట్ అయింది, మాస్టర్ లో అవ్వదు అనమాట. సో చూద్దాం ఇక్కడ నోడ్ ఉంది. నోడ్ అంటే మీనింగ్ ఏంటి? స్లేవ్ సర్వరే కదా. సో ఎవ్రీ పాడ్ విల్ గెట్స్ క్రియేటెడ్ ఇన్ ది నోడ్ సర్వర్ ఉంది. సో ఇప్పుడు దీనిలోనే vam స్పేస్ ఈ పాడ్ డిలీట్ చేద్దామండి. ఐ వాంట్ టు డిలీట్ ద పాడ్. kubectl delete ఓకే pod పాడ్ నేమ్ పాడ్ 1 డిలీట్ అయింది. ఇప్పుడు డిలీట్ అయింది కదా, మనకి ఆ పాడ్ వస్తుందా? kubectl ఇస్తే రాదు. ఇదే మనకున్న డ్రాబ్యాక్ అనమాట. దేర్ ఈస్ నో రీజన్. అయితే ఇందాక లేబుల్ గురించి చెప్పాను కదా, ఒక పాడ్ కి లేబుల్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి. am స్పేస్ 1.yml లో ఇదే పాడ్ లో మీరు లేబుల్స్ ఇవ్వాలి అనుకుంటే, అసలు లేబుల్ ఎందుకు ఇస్తామంటే
జనరల్ గా మనం ఇన్స్టెన్స్ లో ఈ ఇన్స్టెన్స్ డెవ్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించింది అని చెప్పేసి మనం ఎలా యాడ్ చేస్తామండి? ఎన్విరాన్మెంట్ డెవ్ ప్రాజెక్ట్ స్విగ్గీ అలా యాడ్ చేయాలనుకుంటున్నాం. వేర్ వీ కెన్ యాడ్ ద ట్యాగ్స్ హియర్. ట్యాగ్స్ కి వెళ్ళిపోయి మేనేజ్ ట్యాగ్స్ లో, సో ఇక్కడ ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంట్ అండి, ఎన్విరాన్మెంట్ డెవ్. తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకుందాం, లైక్ ప్రాజెక్ట్ వచ్చేసరికి స్విగ్గీ అనుకుందాం. ఇలా మనకి రియల్ టైంలో ట్యాగ్స్ యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సర్వర్కి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో చూడాలి అంటే ఇక్కడ చూడొచ్చు. నేమ్ వచ్చేసరికి కాప్స్, డెవ్ ఎన్వైర్న్మెంట్ సర్వర్ అనమాట, డెవ్ సర్వర్ ఇది. ప్రాజెక్ట్ ఏమో స్విగ్గీ. ఇలా ఉంటుంది. మీకు ఒక 50-60 సర్వర్స్ ఉన్నప్పుడు దానిలో ఒక 20 డెవ్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఓన్లీ మీకు డెవ్ సర్వర్స్ మాత్రమే కావాలి అంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవ్ అని చెప్పేసి ఇస్తే డెవ్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించిన 20 సర్వర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. లేదు, ఆ 50 సర్వర్స్ లో 30 సర్వర్స్ స్విగ్గీ అప్లికేషన్ కి సంబంధించినవి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్విగ్గీ అని చెప్పేసి ఇవ్వండి. స్విగ్గీకి సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా వస్తాయి, 30 సర్వర్స్. ఇలా మనం లేబుల్ ని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. అర్థమైందా? సర్వర్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామని లేబుల్ని యూజ్ చేసుకొనైనా చేస్తుంది. గైస్, ఈజ్ దిస్ క్లియర్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఏంటంటే మనకి కన్సోల్ ఉంది, సర్వర్స్ ని మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం. మరి పాడ్ ని ఎలా ఫిల్టర్ చేయాలి? సపోజ్ దీనిలోనే ఒక 10 పాడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 పాడ్స్ లో నాకు డెవ్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించిన పాడ్స్ కావాలి, లేదా స్విగ్గీ అప్లికేషన్ కి సంబంధించిన పాడ్స్ కావాలి. ఎలా డిఫైన్ చేస్తామని చెప్పానంటే లేబుల్ అండి. ఈ నేమ్ కింద లేబుల్స్ అని చెప్పేసి తీసుకొని ఈ లేబుల్ సపోజ్ ఎన్విరాన్మెంట్ ఈఎన్వి డెవ్ ఎన్వైర్న్మెంట్ అని ఇస్తాం. నెక్స్ట్ అదే విధంగా అప్లికేషన్ ఏపీపీ మీకు నచ్చింది ఇవ్వచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ అనే కాదు, స్విగ్గీ ఇలా. సో ఫస్ట్ అయితే మనం నేమ్ ఒకటే ఇచ్చాం. నేమ్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా లేబుల్స్ ఏమి ఇచ్చాను? డెవ్ ఎన్వైర్న్మెంట్ అండ్ అప్లికేషన్ స్విగ్గీ అని ఇచ్చాం. సేవ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ kubectl క్రియేట్ -f 1.yml ఇస్తే పాడ్ క్రియేట్ అయింది. సో kubectl get po -o y అని చెప్పేసి ఇస్తే పాడ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ పాడ్ లో ఏమేమి లేబుల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే kubectl get po -show -labels అని చెప్పేసి ఇస్తాం. చూడండి ఇక్కడ లేబుల్స్ ఏమేమి ఉన్నాయి? యాప్ ఈజ్ ఈక్వల్ టు స్విగ్గీ, ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు డెవ్. అర్థమైందా లేబుల్ కాన్సెప్ట్? లేబుల్ ఎలా ఇస్తామని. నెక్స్ట్, సో ఇప్పుడు రెప్లికేషన్ కంట్రోలర్ కి మనం ఒక ఫైల్ రాద్దాం. రెప్లికేషన్ కంట్రోలర్. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ దీస్ పాడ్స్. kubectl delete pod name. సో డిలీట్ అయిపోయింది. వేమ్ స్పేస్ 1.yml లో ఇక్కడ ఉన్న లైన్స్ అన్ని డిలీట్ చేసేద్దాం. దీనిలో రెప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ రెప్లికేషన్ కంట్రోలర్. దాని కోడ్ చూడండి ఇక్కడ. ఏపీఐ వర్షన్ సేమ్ మీరు పాడ్ ఎలా క్రియేట్ చేస్తారో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అంతేనండి. మీరు ఏ విధంగా అయితే ఒక పాడ్ అనేది క్రియేట్ చేశారో ఇక్కడ రెప్లికేషన్ కంట్రోలర్ కూడా అదే క్రియేట్ చేస్తారు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. సో ఆ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ ఏపీఐ వర్షన్ ఉంది, అక్కడ ఏపీఐ వర్షన్ ఉంది కాబట్టి ఏపీఐ వర్షన్ తీసుకున్నాం. సో వర్జన్ v1 ఇది సేమ్ అన్నిటి. తర్వాత కైండ్, ఇంతకుముందు కైండ్ ఏమి ఇచ్చాం? ఇంతకుముందు ఇచ్చాం పాడ్. సో పాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పాడ్ ఇచ్చాం. కానీ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? రెప్లికేషన్ కంట్రోలర్ ని క్రియేట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డాకర్ ని యూజ్ చేసి కంటైనర్స్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు క్యూబర్నెటిస్ ని యూజ్ చేసుకొని మనం పాడ్స్ క్రియేట్ చేస్తే పాడ్స్ ఆటోమేటిక్ గా కంటైనర్స్ ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? రెప్లికేషన్ కంట్రోలర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది? పాడ్ ని ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. పాడ్ లోపల ఏముంటుంది? కంటైనర్. సరేనా? ఇప్పుడు మనం పాడ్ క్రియేట్ చేయట్లేదు, రెప్లికేషన్ కంట్రోలర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రెప్లికేషన్ కంట్రోలర్ ఆటోమేటిక్ గా పాడ్ ని క్రియేట్ చేసింది. పాడ్ లో కంటైనర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కైండ్ దగ్గర రెప్లికేషన్ కంట్రోలర్ ఆర్ క్యాపిటల్ ఉండాలి. రెప్లికేషన్ అండ్ కంట్రోలర్ లో కూడా క్యాపిటల్ సి. నెక్స్ట్ దీని తర్వాత పాడ్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాం? దీని తర్వాత మెటా డేటా అనే కదా ఇచ్చింది. మెటా డేటాలో ఏముంటాయి? నేమ్ ఆఫ్ ది రెప్లికేషన్ కంట్రోలర్. సపోజ్
నేను నేమ్ వచ్చేసరికి మై సిసిఐటి రెప్లికేషన్ కంట్రోలర్ అని ఇచ్చాను. మై సిసిఐటి ఆర్సి. తర్వాత మెటాడేటా తర్వాత ఏముంది, పాడ్ క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాం, స్పెక్. స్పెసిఫికేషన్స్ ఏమైనా ఇచ్చింది. ఈ Metadata spelling wrong. సారీ Metadata spelling. ఓ సారీ మెటాడేటా కదా, థ్యాంక్ యూ. యా మెటాడేటా నేమ్ స్పెక్. ఈ స్పెసిఫికేషన్స్ లో ఫస్ట్ మనం ఇవ్వాల్సింది రెప్లికాస్ అండి. మీకు ఎన్ని పాడ్స్ కావాలి అది ఇక్కడ డిఫైన్ చేయండి. 2 పాడ్స్, 2 రెప్లికాస్ విల్ గెట్స్ క్రియేటెడ్. నెక్స్ట్ సెలెక్టార్. సెలెక్టార్ లో లేబుల్ నేమ్ ఇవ్వండి. లైక్ లేబుల్ వచ్చేసరికి యాప్ స్విగ్గీ లేదా డెవ్ ఈఎన్వి, డెవ్ ఎన్వైరన్మెంట్, ఇట్లా మీకు నచ్చింది తీసుకోవచ్చు. నేను యాప్ స్విగ్గీ అని తీసుకుంటున్నాను. తర్వాత టెంప్లెట్ క్రియేట్ చేయాలండి దీనికి ఒకటి టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ లోపల మళ్ళీ ఇంకొక మెటాడేటా ఉంటుంది. మెటాడేటా. సో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ దీనిలో లేబుల్ ఇస్తాం. ఈ లేబుల్స్ లో మీరు సెలెక్టార్ లో ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలండి. అది ఎందుకు ఇవ్వాలి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మెటాడేటా అయిపోయిన తర్వాత కంటైనర్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి. కంటైనర్ స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ కంటైనర్స్ అని ఇచ్చి ఈ కంటైనర్ లో కంటైనర్ నేమ్ వచ్చేసరికి కంటైనర్ 1 అని ఇచ్చాం. ఆ కంటైనర్ ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలి, సపోజ్ ఎన్జినిక్స్ లేదా HTTPD ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత పోర్ట్స్, కంటైనర్ పోర్ట్స్ ఉంటాయి కదా యాక్సెస్ చేసుకోవడానికి, హైఫన్ స్పేస్ కంటైనర్ పోర్ట్, కంటైనర్ పోర్ట్. ఒక 80 తీసుకో. సో ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ API వర్షన్, ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్. కైండ్ లో ఎప్పుడైనా సరే మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. పాడ్ అయితే పాడ్ ఇస్తారు, రెప్లికేషన్ కంట్రోలర్ అయితే రెప్లికేషన్ కంట్రోలర్ ఇస్తారు, రెప్లికేషన్ సెట్ అయితే రెప్లికేషన్ సెట్, ఇట్లా. నెక్స్ట్ మెటాడేటా అంటే నేమ్ ఆఫ్ యువర్ రెప్లికేషన్ కంట్రోలర్. మీ రెప్లికేషన్ కంట్రోలర్ కి మీరు పెట్టుకునే నేమ్ మెటాడేటాలో ఇచ్చారు. తర్వాత స్పెసిఫికేషన్స్. ఇవే స్పెసిఫికేషన్స్ అంటే ఇప్పుడు రెప్లికేషన్ కంట్రోలర్ లోపల ఏముంటాయి, రెప్లికేషన్ కంట్రోలర్ లోపల ఏముంటాయి, పాడ్స్ ఉంటాయి కదా. పాడేనా ఉండేది గైస్, మిమ్మల్ని అడుగుతున్నాను. రెప్లికేషన్ కంట్రోలర్ ఏం క్రియేట్ చేస్తుంది, పాడే కదా. సో ఫస్ట్ పాడ్ స్పెసిఫికేషన్స్ అంటే పాడ్ అనేది నాకు 2 రెప్లికాస్ కావాలని చెప్పేసి ఇచ్చాం. ఓకే, నాకు 2 పాడ్స్ కావాలని చెప్పి రెప్లికాస్ ఇచ్చాం. ఫస్ట్ ఇచ్చే స్పెక్ పాడ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నమాట. తర్వాత సెలెక్టార్ అండ్ ఇంకా లేబుల్, ఇవి ఉన్నాయి చూసారా, సెలెక్టార్, టెంప్లెట్, మెటాడేటా, లేబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ లేబుల్ అనేది సెలెక్టార్ కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు 2 రెప్లికాస్ క్రియేట్ అవుతాయి. అసలు అది అలా ఎందుకు ఇవ్వాలి అంటే, లెట్ us assume that మన దగ్గర 5 పాడ్స్ ఉన్నాయి. పాడ్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు నాకు పర్టికులర్ గా థర్డ్ పాడ్ కి మాత్రమే 5 రెప్లికాస్ కావాలి అంటే ఆ థర్డ్ పాడ్ కి నీకు రెప్లికాస్ కావాలని చెప్పి నువ్వు ఎలా డిఫైన్ చేస్తావని చెప్పాను, లేబుల్ ద్వారా. లేబుల్ మ్యాచ్ అయితేనే కదా మనకి రెప్లికాస్ క్రియేట్ అయ్యేది. ఈవెన్ ఇంతకు ముందు జెన్కిన్స్ లో కూడా మన దగ్గర ఆప్షన్ లైక్ అలా అదేంటంటే లేబుల్ నేమ్ మ్యాచెస్ విత్ ద నోడ్ అని చెప్పేసి ఉంటుంది చూసారా, లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ విత్ ద నోడ్ అని చెప్పేసి. అంటే మన లేబుల్ ఆ యొక్క సర్వర్ తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి ఆ సర్వర్ లో ఆ జాబ్ అనేది బిల్డ్ అవ్వాలి అని చెప్పి మనం ఆ కండిషన్ ని చూస్ చేసుకున్నాం. గుర్తుందా, లేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ లో. నేను గుర్తులేదా? అదే విధంగా ఇక్కడ మనం తీసుకున్న లేబుల్ కూడా ఈ సెలెక్టార్ తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే, నాకు ఆ రెప్లికాస్ అనేవి క్రియేట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. సో ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే చూడండి. సో ఒక 3 పాడ్స్ తీసుకుందామండి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చాను. నేమ్ ఏంటి, ABC. నెక్స్ట్ 1, 2, 3 అండ్ ఇంకొకటి క్యాట్, ఇలా నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను రెప్లికాస్ ఏ పాడ్ క్రియేట్ చేయాలి, లెట్ us assume ABC అనే ఒక దానికి క్రియేట్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ABC అంటే నేను ABCని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇచ్చిన లేబుల్, ఇక్కడ ఇచ్చిన సెలెక్టార్ లో ఉన్న ABC, లేబుల్లో ఉన్న ABC, సెలెక్టార్ లో ఉన్న ABC మ్యాచ్ అయినప్పుడు నాకు ఆటోమేటిక్ గా 2 రెప్లికాస్ క్రియేట్ అవ్వాలి. దట్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ది పాడ్ బై యూజింగ్ దిస్ లేబుల్.
I'm going to select the pod by using the label in which pod, for which pod we are going to create multiple replicas. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పెక్ ఉంది. ఈ స్పెక్ ఏంటి అంటే పాడ్ వర్క్ చేసామండి. సో పాడ్ లోపల ఉంటాయి ఆఫ్టర్ ది పాడ్ ఇన్సైడ్ ద పాడ్ మనకి ఏముంటాయి? సరే సైలెంట్ ఉన్నాను, నేను కూడా అంతే ఉంటాను. కంటైనర్ ఉంటుంది పాడ్ లోపల. ఇక్కడ కంటైనర్ స్పెసిఫికేషన్స్ చూడండి, ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. నేను ఏం చెప్పానంటే మనం రెప్లికా సెట్స్ ని, రెప్లికా కంట్రోలర్స్ ని క్రియేట్ చేస్తే అది పాడ్ ని క్రియేట్ చేసింది, పాడ్ ఏమో కంటైనర్ ని క్రియేట్ చేసింది కదా. సో ఇక్కడ రెప్లికా కంట్రోలర్ కి ఫస్ట్ నేమ్ ఇచ్చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు రెప్లికా కంట్రోలర్ లో ఏముంటాయి? పాడ్ ఉంటది కాబట్టి పాడ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ఈ స్పెక్ అనేది పాడ్ స్పెసిఫికేషన్స్. తర్వాత పాడ్ లోపల ఏముంటాయి? కంటైనర్స్. ఆ తర్వాత వచ్చే స్పెక్ కంటైనర్ యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఫైల్ చూడటానికి కొంచెం కొత్తగా ఉన్నా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వెన్ యూ నో ద లాజిక్. సేవండి. సో ఇప్పుడు ఈ ఫైల్ ని కూడా మళ్ళీ మనం డిప్లాయ్ చేయాలంటే సేమ్ kubectl create -f ఫైల్. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది, API version not set. If you choose to ignore error, turn validate -false. ఒకసారి చూద్దాం ఎక్కడ ఎర్రర్ ఉందో. సో API version క్యాపిటల్ V ఉంది, kind replication version spelling wrong. version spelling wrong. API version. Got it. version. రెప్లికాస్ మినిమం 2 లేకపోతే ఎలా ఇచ్చారు సార్? అది మన ఇష్టం అండి, మినిమం అనేం కాదు. మీకు 2 పాడ్స్ ఇప్పుడు క్రియేట్ అవుతాయి దానికి. అంటే ఒకటే పాడ్ బట్ దానికి 2 రెప్లికాస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎట్ ఏ టైం 2 లేబుల్ రియల్ టైం లో ఎంత పెడతారండి అది? డిపెండ్స్ ఆన్ ది లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటాం అనమాట. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్కలా తీసుకుంటాం. అంటే అది EC2 ఇన్స్టెన్స్ ప్రాసెసర్. అవును, ఇన్స్టెన్స్ కెపాసిటీని బట్టే కదా మనకి పాడ్స్ క్రియేట్ అయ్యేది. సో ఇక్కడ రెప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటామంటే లిస్ట్ ఆఫ్ పాడ్స్ ఎలా చూస్తాం యూజువల్లీ మనం? kubectl get pods. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? రెప్లికేషన్ కంట్రోలర్ చూస్తున్నాం కాబట్టి kubectl get RC ఇవ్వండి. RC అంటే రెప్లికేషన్ కంట్రోలర్. ఇదేనా నా RC నేమో myCCIT RC. మనకి ఎన్ని కావాలి? కరెంట్ ఎన్ని ఉంది? అది దాని రెడీ స్టేట్ లో ఉన్నాయా? ఎప్పుడు క్రియేట్ చేయాలి? kubectl get PO అని ఇవ్వండి. పాడ్స్ ఎన్ని పాడ్స్ ఉన్నాయండి మీకు? 2 pods. సో ఇది పాడ్ 1, ఇది ఒకసారి ఒక పాడ్ ని డిలీట్ చేద్దాం. చూడండి ఇక్కడ kubectl delete పాడ్ నేమ్ తీసుకుందాం, డిలీట్ అయింది. నెక్స్ట్ యూ కెన్ సీ ఇంకొకటి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిందా? డిఫరెంట్ నేమ్ తో క్రియేట్ అవుతుందా? ఏంటండి? డిఫరెంట్ నేమ్ తో క్రియేట్ అవుతుంది. ఒక డిలీట్ చేసేసి నేమ్ మారింది ఇక్కడ. అంటే లైక్ ఇక్కడ T57J8 అని ఉంది కదా, ఈ ఐడి ఒకటే మారింది. myCCIT RC అనేది ఇది కామన్, బట్ దీని తర్వాత ఉండే ఐడి అనేది మారింది అనమాట. దట్స్ ఇట్. మళ్ళీ డిలీట్ చేయాలంటే మళ్ళీ ఆ నేమ్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే డిలీట్ అవుతా, మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతా ఉంటుంది. అంతే. ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా, లైక్ D5FJ8. బట్ దాంట్లో సేమ్ డేటానే ఉంటది. ఏం డేటా ఉంది? చూడండి మీరు రెప్లికాస్ 2 ఇచ్చారు కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేసిద్దా సార్? 1 ఇచ్చినా అంతే. ఓకే. సపోజ్ kubectl డైరెక్ట్ గా తగ్గించుకోవాలంటే VAM స్పేస్ ఫైల్ నేమ్ 1.yml కి వెళ్ళిపోయి ఇప్పుడు రెప్లికాస్ లో ఒకటే తీసుకుంటాను నేను. సో ఒకటి డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమి ఇవ్వాలి? kubectl apply -f ఫైల్ నేమ్ ఇవ్వండి. సో కాన్ఫిగర్ kubectl get PO. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నాకు? సింగిల్. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయండి. kubectl delete pod name. డిలీట్ అయిపోయింది. మళ్ళీ kubectl get PO ఇస్తే ఇంకొకటి క్రియేట్ అవుతుందా? సో ఒకటి సేమ్ నేమ్ ఇచ్చుకోలేమా? ఏంటండి? మనకి సేమ్ నేమే కావాలి. ఇప్పుడు web-0 అనుకో, web-0 అని మళ్ళీ నేమ్ అనేది క్రియేట్ అవ్వాలి. నో, అలా అవ్వదండి. అది ఏంటంటే ర్యాండమ్ గా అయిపోద్ది అనమాట. అట్లా దట్ విల్ నాట్. అంటే అంటే ఇంతకుముందు క్రియేట్ అయినాయా బ్రో? ఏంటండి? ఈ పాడ్స్ స్విగ్గీ క్రియేట్ అయినాయా? ఈ పాడ్స్ స్విగ్గీ కాదు, దానికి మనం ఇచ్చిన లేబుల్ స్విగ్గీకి అనమాట.
ఓకే. ఎస్క్రీన్ ఏదో అడుగుతున్నట్లున్నారు. అంటే ఇంతకుముందు మా ప్రాజెక్ట్ లో ఇలానే కోప్ సిటిఎల్ డిలీట్ వెబ్ ఐఫన్ 0 అని కొట్టా ఉంటే మళ్ళీ ఇంకోటి అదే సేమ్ నేమ్ వెబ్ ఐఫన్ 0 తోనే క్రియేట్ అవుతుంది. అవునా? మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తే మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతుంది. మేబీ ఐ థింక్ కాన్ఫిగరేషన్ ఏమైనా డిఫరెంట్ గా ఉండొచ్చేమో. ఐ థింక్ సో. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. ఓకే, సో అయితే ఇప్పుడు క్యూబ్ కెటిల్ గెట్ p1 ఇస్తే పాడ్ వస్తుంది. ఇప్పుడు ఒకటి డిలీట్ అయినప్పుడు మనకి ఇంకొకటి ఆటోమేటిక్ గా వస్తుంది కదా, అప్పుడు మల్టిపుల్ పాడ్స్ ఎందుకు అని అంటే, చూడండి ఇప్పుడు సింగిల్ పాడ్ ఉందండి, దీనికి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఒక 100 రిక్వెస్ట్లు వచ్చాయి అనుకో, ఇది కెపాసిటీ తట్టుకుంటుంది. అదే ఒక 1000 రిక్వెస్ట్లు వస్తే కష్టం కదా, అందుకని మనం ఏం చేస్తాం, ఇంకొక పాడ్ కూడా క్రియేట్ చేస్తాం. అప్పుడు కొన్ని రిక్వెస్ట్ అనేవి ఒక పాడ్కి, ఇంకొన్ని రిక్వెస్ట్ ఇంకొక పాడ్కి, అండ్ ఇంకొన్ని రిక్వెస్ట్ ఇంకొక పాడ్కి ఇలా వెళ్తాయి. సో దానివల్ల పాడ్స్ అనేవి త్వరగా టర్మినేట్ అవ్వవు అనమాట, డిలీట్ అవ్వవు. సో అందుకని మనం ఎప్పుడు కూడా రెప్లికాస్ మెయింటైన్ చేసుకుంటాం ఫర్ హై అవైలబిలిటీ. ఇప్పుడు ఇదే రెప్లికేషన్ కంట్రోలర్ ని డిలీట్ చేయాలి అంటే కమాండ్ వచ్చి kubectl delete rc. సింటాక్స్ అన్నిటికీ సేమ్. పాడ్ డిలీట్ చేయడానికి ఏం చేస్తున్నాం, kubectl delete pod name. అదే విధంగా రెప్లికేషన్ కంట్రోలర్ కి కూడా kubectl delete rc name. రెప్లికేషన్ కంట్రోలర్ నాట్ ఫౌండ్. kubectl get rc ఏంటండి, మీరు ఇచ్చింది పాడ్ సారీ పాడ్ నేమ్ ఇచ్చాను కదా. kubectl get rc delete. సో ఇప్పుడు చూడండి kubectl get rc ఇస్తే డిలీట్ అయిపోయింది. మళ్ళీ క్రియేట్ చేయాలంటే kubectl create -f ఫైల్ నేమ్ ఇవ్వండి. సో మళ్ళీ రెప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, యూజువల్లీ రెప్లికేషన్ కంట్రోలర్ ని మనం డిలీట్ చేసినప్పుడు దాని లోపల ఉన్న పాడ్స్ డిలీట్ అవుతున్నాయి. పాడ్స్ డిలీట్ అయితేనేమో కంటైనర్ కూడా డిలీట్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే రెప్లికేషన్ కంట్రోలర్ డిలీట్ అవ్వాలి కానీ పాడ్స్ డిలీట్ అవ్వకూడదు. అర్థమైందని నేను చెప్పింది. జనరల్ గా kubectl get rc ఇస్తే మనకి ఈ రెప్లికేషన్ కంట్రోలర్ ఉంది, kubectl get po ఇస్తున్నాం, పాడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు rc డిలీట్ అవ్వాలి, బట్ పాడ్స్ అనేవి అలానే ఉండాలి. ఇస్ ఇట్ పాసిబుల్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాసిబులేనా? ఎస్ ఇట్ ఈస్. kubectl delete rc. సో మన rc నేమ్ ఏంటి ఇక్కడ, my-ccat రెప్లికేషన్ కంట్రోలర్ rc ఇచ్చేసి -- cascade is equal to orphan ఇవ్వండి. సో ఇక్కడ చూడండి kubectl get rc ఇస్తున్నాం. రెప్లికేషన్ కంట్రోలర్ ఉందా? Do we have any replication controller? No. కానీ kubectl get pod ఇవ్వండి. చూడండి పాడ్ అలానే ఇట్స్ దేర్. ఈ పాడ్ కూడా డిలీట్ అవ్వాలనుకోండి, kubectl delete pod name. పాడ్ కూడా డిలీట్ అయింది. అండ్ మనకి దీనికి ఇప్పుడు రెప్లికా క్రియేట్ అయిద్దా? పాడ్ డిలీట్ అయితే ఇంకొకటి క్రియేట్ అవ్వాలని చెప్పాను కదా. సో ఇప్పుడు రెప్లికా క్రియేట్ అయిద్దా? అవ్వదు. ఎందుకని? ఆర్సీని డిలీట్ అయిపోయింది. మెయిన్ ఆర్సీ డిలీట్ అయింది కాబట్టి మనకి రాదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి యూజువల్లీ 1 రెప్లికా ఉంది. ఒకవేళ నాకు 5 రెప్లికాస్ కావాలి అంటే నేను AML ఫైల్లో మార్చాలి అని చెప్పాను. సో రెప్లికాస్ ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టేసి kubectl create -f 1.yml ఇస్తే మనకి 5 పాడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ యూ కెన్ సి kubectl get po. చూడండి 5 పాడ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నాకు 5 అవసరం లేదండి, జస్ట్ 3 పాడ్సే కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? స్కేల్ డౌన్ చేస్తాం. ఎలా చేస్తాం? ఆ ఫైల్ లోపలికి వెళ్తాం. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే ఫైల్ లోపలికి వెళ్ళి 5 తీసేసి 3 అని చెప్పేసి పెడతాం. 3 పెట్టేసి మళ్ళీ kubectl create -f 1.yml. Now you can see kubectl get po. ఓ 1 సెకండ్, ఇక్కడ క్రియేట్ కాదు ఇవ్వాల్సింది, అప్లై చేంజెస్ చేశాం కాబట్టి kubectl apply -f ఫైల్ నేమ్. kubectl get po. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? 3. మళ్ళీ నేను స్కేల్ అప్ చేయాలి అంటే మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయాలి, మళ్ళీ అప్లై ఇవ్వాలి. ఇలా కాకుండా కమాండ్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అండి. త్రూ ద కమాండ్ ఆల్సో వీ కెన్ ఇంక్రీజ్ ద పాడ్స్ ఆర్ ఎల్స్ వీ కెన్ డిక్రీజ్ ద పాడ్స్. మనం స్కేలింగ్ ఇలా కూడా చేయొచ్చు.
క్యూబ్ కట్టెల్ మనం ఏం చేస్తున్నాం, స్కేల్ చేస్తున్నాం. ఏం స్కేల్ చేస్తున్నాం, రెప్లికేషన్ కంట్రోలర్స్ ని స్కేల్ చేస్తున్నాం. సో ఏ రెప్లికేషన్ కంట్రోలర్ ని చేస్తున్నావు, మై CCIT-RC. ఈ రెప్లికేషన్ కంట్రోలర్, ఈ నేమ్ తో ఉన్న రెప్లికేషన్ కంట్రోలర్ స్కేల్ చేస్తుంది. సో హైఫన్ రెప్లికాస్. మీకు ఎన్ని కావాలి ఇప్పుడు, ఒక 6 కావాలి అంటే 6 ఇవ్వండి. ఆల్రెడీ మన దగ్గర 3 ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఒక 3 క్రియేట్ అవుతాయండి. సో డన్, కెన్ సీ ఇక్కడ స్కేల్ డన్ వచ్చింది. క్యూబ్ కటల్ గెట్ PO అనేస్తే మొత్తం 6 స్పాట్స్ వచ్చాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు నాకు 2A కావాలి అనుకుంటే సేమ్ కమాండ్, క్యూబ్ కటిల్ మనం ఏం చేస్తున్నాం అంటే స్కేల్ చేస్తున్నాం. ఏం స్కేల్ చేస్తున్నాం, రెప్లికేషన్ కంట్రోలర్స్. మీ రెప్లికేషన్ కంట్రోలర్ నేమ్ ఏంటి, మై CCIT రెప్లికేషన్ కంట్రోలర్. తర్వాత హైఫన్ రెప్లికాస్ ఎన్ని కావాలి మీకు, 2 కావాలి. సో యూ కెన్ సీ క్యూబ్ కటిల్ గెట్ PO ఎన్ని ఉన్నాయి మనకి, 2. రిమైనింగ్ 4 విల్ గెట్ డిలీటెడ్ హియర్. సో ఇది జనరల్ గా మనం లైక్ రెప్లికేషన్ కంట్రోలర్ యూస్ చేస్తాం. అయితే ఈ రెప్లికేషన్ కంట్రోలర్ లో మనకు ఒక డ్రాబ్యాక్ ఉందండి. వీ హ్యావ్ అ డ్రాబ్యాక్ హియర్. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే చూడండి, RC యూస్డ్ ఓన్లీ ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టార్స్. అంటే ఎట్ ఏ టైం మనం సింగిల్ లేబుల్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం అనమాట. మల్టిపుల్ లేబుల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రెప్లికేషన్ కంట్రోలర్ లో కుదరదు. హియర్ వీ కెన్ అసైన్ ఓన్లీ 1 వాల్యూ. అంటే ENV ఈజ్ ఈక్వల్ టు prod లేదా యాప్ ఈజ్ ఈక్వల్ టు స్విగ్గీ. ఇలా ఎట్ ఏ టైం మనం సింగిల్ వాల్యూని మాత్రమే ఇవ్వగలం అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసామంటే రెప్లికేషన్ సెట్కి వచ్చాం. ఈ రెప్లికేషన్ సెట్ కూడా యాజ్ ఇట్ ఈస్ మీకు రెప్లికేషన్ కంట్రోలర్ లానే వర్క్ అయింది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. రెప్లికేషన్ కంట్రోలర్ ఎలా వర్క్ అయ్యేదో రెప్లికేషన్ సెట్ కూడా అదే వర్క్ అయ్యింది. పాడ్స్ డిలీట్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం అండ్ స్కేల్ అప్ చేసుకోవడం, స్కేల్ డౌన్ చేసుకోవడం యాజ్ ఇట్ ఈస్ సేమ్. బట్ హియర్ ద డిఫరెన్స్ ఈస్, సో ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెప్లికేషన్ కంట్రోలర్ అండ్ రెప్లికేషన్ సెట్ అని. సో ద కీ డిఫరెన్స్ ఈస్ దట్ రెప్లికేషన్ కంట్రోలర్ ఓన్లీ సపోర్ట్స్ ఈక్వల్ బేస్డ్ సెలెక్టార్. సో రెప్లికేషన్ కంట్రోలర్ అనేది ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టార్స్ మాత్రమే సపోర్ట్ చేసేది. అదే రెప్లికేషన్ సెట్ అనేది సెట్ బేస్డ్ సెలెక్టార్స్ ని సపోర్ట్ చేసేది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే రెప్లికేషన్ కంట్రోలర్ లో మనం ఎట్ ఏ టైం సింగిల్ లేబుల్ ని మాత్రమే ఇవ్వగలం. బట్ రెప్లికేషన్ సెట్ లో మనం మల్టిపుల్ లేబుల్స్ ఇవ్వచ్చు అనమాట సెలెక్ట్ చేసుకోవడానికి కూడా. రిమైనింగ్ అంతా సేమ్ అండి. మీరు కోడ్ చూసినా సరే సేమ్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ద కోడ్ చూడండి, ఫస్ట్ API వర్షన్, కాకపోతే ఇక్కడ మిస్ అయింది, మీరు అది పెట్టేసేయండి. API వర్షన్ కైండ్. పాడ్ క్రియేట్ చేస్తే పాడ్ అని ఇచ్చాం. రెప్లికేషన్ కంట్రోలర్ క్రియేట్ చేస్తే రెప్లికేషన్ కంట్రోలర్. కానీ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, రెప్లికేషన్ సెట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కైండ్ రెప్లికా సెట్ అని ఇవ్వాలి. నెక్స్ట్ మెటా డేటా. మెటా డేటా అంటే డేటా అబౌట్ ది డేటా. దీనిలోనే మనం నేమ్ ఇచ్చాం. ఈ నేమ్ ఏంటి, రెప్లికేషన్ సెట్ కి నేను ఇచ్చిన నేమ్. తర్వాత లేబుల్స్. లేబుల్స్ లో రన్ ఎన్జినిక్స్ అని తీసుకున్నా, లేదు యాప్ స్విగ్గీ, ENV ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్, ఇలా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. తర్వాత స్పెక్. ఇవి ఏ స్పెసిఫికేషన్స్ అండి, వాట్ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ ఇట్ ఈస్, పాడ్ స్పెసిఫికేషన్స్. ఎగ్జాక్ట్లీ పాడ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ రెప్లికాస్ 2 రెప్లికాస్ తీసుకున్నాం. తర్వాత సెలెక్టార్. సెలెక్టార్ లో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే త్రూ మ్యాచ్ లేబుల్ ద్వారా. అంటే ఇక్కడ ఇచ్చిన లేబుల్లో మనకి ఏదైతే రన్ ఎన్జినిక్స్ అని ఉందో అది మనకి మ్యాచ్ లేబుల్ తో సెలెక్ట్ అవ్వాలండి. అప్పుడు మనకి ఆ 2 రెప్లికాస్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ టెంప్లెట్ మెటాడేటా. లేబుల్లో కూడా రన్ ఎన్జినిక్స్ తీసుకున్నాం. దీని తర్వాత ఏముంది, స్పెక్. ఈ స్పెసిఫికేషన్స్ దేనికి సంబంధించినవండి, కంటైనర్స్. కంటైనర్. ఆ కంటైనర్ ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలి అండ్ దాని యొక్క పోర్ట్స్ అవన్నీ కూడా ఇస్తాం. సో ఇది చూద్దాం ఒకసారి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి. క్యూబ్ కటిల్ గెట్ RC ఇస్తే RC వచ్చింది, డిలీట్ చేద్దాం. క్యూబ్ కటిల్ డిలీట్ RC నేమ్. నెక్స్ట్ VIM స్పేస్ 1.yml లోనే API వర్జన్. ఇది కామన్ అండి. రెప్లికేషన్ కంట్రోలర్ తీసేసి ఇక్కడ రెప్లికా సెట్. రెప్లికా సెట్ లో క్యాపిటల్ R క్యాపిటల్ S ఉండాలి. తర్వాత మెటాడేటాలో నేమ్. నెక్స్ట్ ఈ రెప్లికా సెట్ కి నేమ్ వచ్చేసరికి మై రెప్లికా సెట్, మై RS అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ దీనిలోనే మీరు లేబుల్స్ ఇవ్వాలి. ఇక్కడ లేబుల్స్, ఈ లేబుల్లో యాప్ స్విగ్గీ అని చెప్పేసి తీసుకుంటాం, స్విగ్గీ. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. నాకు డిఫాల్ట్ గా 2 రెప్లికాస్ కావాలి. తర్వాత సెలెక్టార్ లో ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వకుండా మ్యాచ్ లేబుల్ అని చెప్పేసి తీసుకోవాలండి. ఇన్సైడ్ ది సెలెక్టార్ మ్యాచ్ లేబుల్.
సో ఈ మ్యాచ్ లేబుల్స్ లో క్యాపిటల్ ఎల్ ఉండాలన్నమాట. దీనిలో యాప్స్ వికీ. నెక్స్ట్ టెంప్లెట్, ఇదంతా సేమ్. ఇంకా టెంప్లెట్ లోపల మెటాడేటా అండ్ దెన్ లేబుల్, స్పెసిఫికేషన్స్ ఆల్ ఆర్ సేమ్. మనం జస్ట్ యాడ్ చేసింది ఇక్కడ ఒక లేబుల్ యాడ్ చేసాం, ఇక్కడ మ్యాచ్ లేబుల్ యాడ్ చేసాం. సేవ్ అండ్ ఎగ్జిట్. kubectl create -f ఫైల్ నేమ్ 1.yml. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. నో మ్యాచెస్ కైండ్ రెప్లికా సెట్ వర్షన్ v1. yes got it. vam space 1.yml లో ఇక్కడ v1 సపోర్ట్ చేయదు, app/v1 అని చెప్పేసి ఇవ్వాలి. apps/v1. సో రెప్లికేషన్ సెట్ క్రియేట్ అయిపోయిందండి. kubectl ఎలా చూస్తాం ఇప్పుడు? రెప్లికా సెట్ క్రియేట్ అయిందా లేదని చెప్పండి, కమాండ్ చెప్పండి. గెట్ రెప్లికా సెట్. ఎస్, kubectl get rs. చూడండి రెప్లికా సెట్ క్రియేట్ అయింది. 2 పాడ్స్ క్రియేట్ అయ్యలేదో చూద్దాం. kubectl get po. ఈవెన్ ఇక్కడ ఒక పాడ్ మీకు డిలీట్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు kubectl get rs అని ఇస్తే నార్మల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే మీరు ఇక్కడ -o వైడ్ అని ఇస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. దీంతో పాటు -o వైడ్ కాకుండా -o YAML అని ఇస్తే అది మొత్తం మీకు YAML ఫార్మాట్ లో వస్తుంది డేటా. లైక్ కంటైనర్ నేమ్ ఏంటి అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఇన్స్పెక్ట్ చేసాం గుర్తుందా కంటైనర్స్ ని, ఆ ఫామ్ లో వస్తుంది అనమాట. కాకపోతే JSON ఇది YAML ఫార్మాట్ అనమాట. -o వైడ్ ఇవ్వచ్చు, YAML ఇవ్వచ్చు. నెక్స్ట్ వీటిని డిలీట్ చేయాలి అంటే, ఒకవేళ రెప్లికా సెట్ ని డిలీట్ చేయాలి అంటే kubectl delete replication set. చెప్పండి, replication set and then replication set name myrs delete. ఇలా సేమ్ అండి, మనకి రెప్లికేషన్ కంట్రోలర్ ఎలా వర్క్ అయితే రెప్లికేషన్ సెట్ కూడా అలానే వర్క్ అవుతుంది. అయితే ఈ రెప్లికేషన్ సెట్ లో కూడా మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. సో ఆ డ్రాబ్యాక్ ఏంటంటే చూడండి, హియర్ ద రెప్లికేషన్ సెట్ ఈస్ అన్ లోవర్ లెవెల్ ఆబ్జెక్ట్ which focuses on maintaining desired number of pods. అంటే మనకి ఎన్ని పాడ్స్ కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇదేంటంటే మనకి లోవర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. టు మేనేజ్ దీస్ రెప్లికాస్ వీ నీడ్ హై లెవెల్ ఆబ్జెక్ట్స్. ఈ రెప్లికాస్ ని మనం మేనేజ్ చేయాలంటే హై లెవెల్ ఆబ్జెక్ట్స్ కావాలంటున్నారు, అంటే డిప్లాయ్మెంట్స్. సో అసలు ఆ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, దానిలో మనకి సర్వీసెస్ ఉంటాయి, రోల్ బ్యాక్ ఎలా అవ్వాలి, అప్డేట్స్ ఎలా చేసుకోవాలి, అవి మొత్తం కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, ఇప్పుడే చెప్పమంటారా? నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నాం సార్. ఓకే, సో డిప్లాయ్మెంట్స్ అండ్ ఇంకా సర్వీసెస్ ఉన్నాయి, అది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో నెక్స్ట్ అండ్ గుర్తుపెట్టుకోనండి, వెయిట్ ఏ సెకండ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అయిపోయింది కదా అని చెప్పి ఈ ఒక్క సర్వర్ ఏది మనం వర్క్ చేసే కాప్స్ సర్వర్ని ఒక్కటే మీరు టర్మినేట్ చేస్తారు. దీన్ని కాదు, ఫస్ట్ దీన్ని టర్మినేట్ చేసే ముందు మీ క్లస్టర్ని మీరు డిలీట్ చేయాలి. క్లస్టర్ డిలీట్ చేయమంటే వెళ్ళి సర్వర్స్ని మాన్యువల్గా డిలీట్ చేయొద్దు. ఎందుకంటే ఈవెన్ ఇక్కడ మీరు మాన్యువల్గా డిలీట్ చేసినా ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్ క్రియేట్ అయింది, అలా క్రియేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అందుకని ఈ క్లస్టర్ని మీకు డిలీట్ చేయాలి అంటే ఒక కమాండ్ ఉంటుంది, కాప్స్ డిలీట్ క్లస్టర్. వేర్ ఇట్ ఈస్ కాప్స్ డిలీట్ క్లస్టర్, క్లస్టర్ నేమ్ ఏదో సంథింగ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, వెయిట్ ఏ సెకండ్. సో ఇది కమాండ్ అనమాట, కాప్స్ డిలీట్ క్లస్టర్ -name క్లస్టర్ నేమ్ -s అని ఇస్తే సరిపోయేది. అడ్మిన్ అవసరం లేదు, జస్ట్ ఎంటర్. క్లస్టర్ నేమ్ musta.kh.local ఇదే. ఓకే, ముస్తఫా. బకెట్ నేమ్ ముస్తఫా. అవును. అండ్ మీకు క్లస్టర్ మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత మీరు క్రియేట్ చేసిన బకెట్ డిలీట్ చేయాలి, అండ్ అదే విధంగా యూజర్ కూడా డిలీట్ చేయండి. చూడండి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అవుతుంది, ఇన్స్టెన్స్ డిలీట్ అవుతుంది, ఆటో స్కేలింగ్ గ్రూప్స్, ఇంటర్నెట్ గేట్వేస్, వాల్యూమ్స్, సబ్నెట్స్, సెక్యూరిటీ గ్రూప్స్, రౌట్ టేబుల్స్, VPCs, వాల్యూమ్స్, DHCPs, రౌట్ టేబుల్స్, ఇవన్నీ వినడానికి కొత్తగా ఉంటాయి, బట్ వెన్ యూ గో టు ద AWS కాన్సెప్ట్స్ అక్కడ మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది అనమాట. సార్ ఒక డౌట్ ఉంది, ఇదంతా మనం ఒక పర్టికులర్ అవైలబిలిటీ జోన్ లో చేసాం కదా. అవును, ఇప్పుడు అదే ఏదో అంటారు కదా, ఒక ఆ అవైలబిలిటీ జోన్ కూడా ప్రాబ్లం వస్తే ఇంకో చోట అవైలబుల్ ఉండడం ఇలా ఉంటాయి కదా సార్. అక్కడ ఇంకో క్లస్టర్ క్రియేట్ చేస్తాం సేమ్ కాన్ఫిగరేషన్స్ తో.
సేమ్ పెట్టి ఇంకో దాంట్లో చేస్తారు, అంతేగాని అంటే ఇక్కడ పోతే ఆటోమేటిక్ గా రావడం అలా లేదా? లేదు లేదు, మనం సేమ్ కాన్ఫిగరేషన్స్ తో దానిలో చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇన్స్టెన్సెస్ అనేవి ఏ స్టేట్ లో ఉంటాయో, టర్మినేటెడ్, షట్టింగ్ డౌన్, టర్మినేటెడ్ స్టేట్ లో ఉన్నాయి. ఇందాక మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉందా? సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ లేదు. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉందా? రీఫ్రెష్ చేస్తున్నా, ఒక డిలీట్ అయిపోయింది, ఇంకొకటి కూడా డిలీటింగ్ స్టేటస్ లో ఉంది చూడండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయా? రీఫ్రెష్ చేస్తున్నా, సెక్యూరిటీ గ్రూప్స్ కూడా డిలీట్ అయిపోయాయి. అండ్ మీన్ వైల్ యూజర్స్ లోపలికి వెళ్ళిపోయి క్లిక్ ఆన్ డన్, కంటిన్యూ. ఇదే యూజర్ డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్, డిలీట్, అండ్ మన యూజర్ నేమ్ పాప్స్ అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. డిలీట్ అయిపోయింది, యూజర్ డిలీట్ అయిపోయాడు. మరి బకెట్ డిలీట్ చేయాలి అంటే, సో బకెట్ మీకు నార్మల్గా డిలీట్ అవ్వదు, ఫస్ట్ దాన్ని ఎంటీ చేయాలి. S3కి వెళ్ళిపోయి బకెట్ ఉంది కదా, సో బకెట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎంటీ చేయండి. పర్మనెంట్లీ డిలీట్ అని చెప్పి టైప్ చేయమంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి కాపీ పేస్ట్ చేస్తాను. టేబుల్ ఫార్మాట్ వచ్చిందా సార్ ఇందులో? ఇక్కడ కాదు వచ్చేది, CLI లో ఇందాక వచ్చింది కదా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు Okay. ఫార్మాట్ లో. ఓకే. నెక్స్ట్, సో ఎంటీ అయిపోయిన తర్వాత అప్పుడు డిలీట్ చేయండి. సో డిలీట్ చేయడానికి ఈ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి డిలీట్ చేసేయండి, బకెట్ నేమ్, అంతే. సో ఎస్ డన్, డిలీట్ అయిపోయిందండి. ఇప్పుడు కాప్స్ గెట్ క్లస్టర్ అని చెప్పేసి ఇవ్వండి. క్లస్టర్ ఏం లేదు, సో జస్ట్ గో అండ్ దెన్ డిలీట్ ది సర్వర్, టర్మినేటెడ్. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. డైరెక్ట్ గా సర్వర్స్ ఎప్పుడు కూడా టర్మినేట్ చేయకూడదు క్యూబర్నెటిస్ లో. ఆ క్లస్టర్స్ డిలీట్ చేసి అప్పుడు ఆ సర్వర్స్ ని టర్మినేట్ చేయాలన్నమాట. నౌ చెప్పండి, ఎనీ మోర్ క్వెరీస్ ఇన్ దిస్ క్లాస్? యా హాయ్ ముస్తఫా. హాయ్ అండి. ఇది మనకి పార్ట్స్ ఆటోమేటిక్ గా స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకుంటే అన్నావు కదా, అంటే అకార్డింగ్ టు ది రిక్వెస్ట్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అయ్యి. అది CPU లిమిటేషన్స్ బట్టి మనం అక్కడ లిమిట్స్ ఇస్తాం అనమాట. ఓకే. బేస్డ్ ఆన్ ది CPU లిమిటేషన్స్. మీకు టెలిగ్రామ్ లో ఇది పెడుతున్నానండి, కాప్స్ సెటప్ ఎలా చేయాలి అని. దాంతో పాటు మొన్న నోట్స్ పెడతానన్నాను, పెట్టలేదు, ఇవాళ పెట్టేస్తాం. చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవి చేసేసి క్యూబర్నెటిస్ నోట్స్ మొత్తం కూడా ఇవాళ అప్లోడ్ చేసేస్తాను. అవును సార్, ఇవాళ కమాండ్స్ కూడా మొత్తం మొత్తం డాక్యుమెంటేషన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంది, లైక్ ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్స్ తో సహా ఉంది, కోడ్ తో సహా. జస్ట్ అది రిఫరెన్స్ కింద తీసేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బై మిస్టేక్ సర్వర్ డిలీట్ చేస్తే ఏమవుతుంది? సర్వర్ డిలీట్ చేసినప్పుడు మిగిలినవన్నీ మాన్యువల్ గా చేసుకోవాలి. సో మాన్యువల్ గా డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయాలి, తర్వాత లోడ్ బ్యాలెన్సెస్ డిలీట్ చేయాలి, ఆ తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్, VPCs, ఇలా 1 to 1 చేసుకుంటే వెళ్ళాలి. దానికి చాలా టైం పట్టుద్ది అనమాట. హాయ్ అండి. రియల్ లైఫ్ లో కూడా ఇదంతా ప్రాసెస్ చేస్తారా అండి? ఖచ్చితంగా సెటప్ చేస్తాం రియల్ లైఫ్ లో కూడా. ఓకే, అంటే డెవలప్స్ ఇంజనీర్ ఇదంతా చేసేయాలా? అవును. అంటే అక్కడ కూడా స్క్రిప్ట్ ఇస్తారా వాళ్ళు, లేదంటే మనమే ప్రిపేర్ చేసుకోవాలి? స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ద్వారా చేస్తాం, తర్వాత మోడిఫికేషన్స్ చేసుకుంటాం అనమాట క్లస్టర్ డీటెయిల్స్. బట్ అన్నిటికీ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, ఎందుకంటే మారుతూ ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్ అనేవి. ఒక్కొక్క అప్లికేషన్ కి కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని వాటికి కొంచెం చిన్న ఉంటుంది సార్. సో దాన్ని బట్టి మనం మార్చుకొని రన్ చేసుకుంటాం అనమాట. ఇది మనం స్టాండ్ అలోన్ లో చేసామా, అంటే సర్వర్ లో కదా? సర్వర్ లో చేసింది. ఇది మన EKS ఉంది కదా, EKS కూడా వాడుకోవచ్చు. EKS లో చేయొచ్చు, బట్ ఐ హావెంట్ ట్రైడ్ దట్. ఇప్పటి వరకు చేయలేదు కూడా నేను ఎప్పుడు. సార్ ఈ కమెంట్స్ అని గుర్తుంచుకోవాలా? నో వే, అవసరం లేదు. ఇవన్నీ బేసికల్లీ చాలా కూడా దాంట్లో మనకి లింక్స్ ఉంటాయి అనమాట. కమాండ్స్ తక్కువ, లింక్స్ ఎక్కువ. బట్ ఏ కమాండ్స్ గుర్తు పెట్టుకోవాలి అంటే క్లస్టర్ సెటప్ కి సంబంధించిన కమాండ్స్ అవసరం లేదు. కానీ kubectl get pods, kubectl get RC1 చూసారా, ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కి మనం క్లస్టర్ ఒకసారి సెటప్ చేస్తాం, దానికి మనం కమాండ్స్ అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. బట్ వర్క్ చేసే డైలీ పాడ్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ఈ కమాండ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారండి YAML రాయమని. మేనిఫెస్ట్ ఫైల్ రాయమని ఖచ్చితంగా అడుగుతారు. అండ్ రిప్లికా సెట్ లో మనం మల్టిపుల్ లేబుల్స్ ఎట్ ఏ టైం యూజ్ చేయొచ్చు కదా? చేయొచ్చు, వీ కెన్.
అండ్ డాకర్ చీట్ షీట్ త్వరగా ప్రిపేర్ చేయండి, ఇవాళ రేపు ఖాళీయే కాబట్టి చేసేయండి, ఎందుకంటే అన్ని నేనే ఇచ్చాను, ఒకటే కదా మిమ్మల్ని చేయమన్నాను. సో ఒకటి కంప్లీట్ చేసేయండి అండ్ దట్స్ ఆల్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వరీస్ వీ కెన్ వైండ్ అప్ ది సెషన్. సండే కదా, నేను కూడా ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు మీది, అసలే దొరికేది ఒక రోజు కాబట్టి. ఓకే దెన్, సో బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, విల్ మీట్ ఆన్ మండే డైరెక్ట్. థ్యాంక్ యూ సార్. Thank you.